అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. నిన్న చెప్పుకున్నట్టుగా భగవంతుని గుర్తించాలి అని చెప్పి అనుకునే వాళ్ళు కొద్దిమందే. అయితే అసలు భగవంతుని ఎందుకు గుర్తించాలి? భగవంతుడు ఉన్నాడు, నా కోరికలు తీరుస్తాడు. అడగగానే ఎక్కడున్నా భగవంతుడు నా కోరికలు తీర్చేస్తాడు. ఒక సినిమాలో అయితే మరీ అన్యాయం, రాయైతేమిరా దేవుడు హాయిగా ఉంటాడు జీవుడు అని అంటాడు. అంటే ఏంటి? పర్వాలేదు, మనము దేవుడి వల్ల సుఖం పొందుతున్నాము అని. అయితే ఇక్కడ హాయి అనే దానికి మనము సుఖము, కంఫర్ట్ అని తీసుకుందామా, లేకపోతే హాయి అనే దానికి ఆత్మానందం తీసుకుందామా? ఈ రెండిట్లో ఏది మనకి ఇప్పుడు ఆ సినిమాలో కవి హృదయంలో ఏది వచ్చి ఉండాలి అనేది ఒక్కసారి నేను చిన్నప్పుడు ఆలోచించేవాడిని. కవి హృదయంలో ఏది ఉండాలి? హాయిగా ఉన్నాడు జీవుడు. ఎందుకు హాయిగా ఉన్నాడు అంటే ఏంటి? కష్టాలు లేకుండా ఉన్నాడనా, లేకపోతే కష్టాలు వచ్చినా కూడా వాటిని దాటుకుంటూ వెళ్తున్నాడనా, లేక బాధపడుతున్నా కూడా కష్టాలు ఉన్నాడనా? ఇవన్నీ కాదు. మన ప్రారంధాన్ని మనకు అనుభవించేలాగా చేయడం అనేటటువంటిది ప్రకృతి యొక్క ఋతం, దాని యొక్క నియమం. ప్రకృతి నియమం ఏం చేస్తుంది అంటే మన ప్రారంధాన్ని మనం అనుభవించి తీరవలసిందే. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మన ప్రారంధాన్ని మనం అనుభవించవలసిందే. కొంత మన చేతులతో చేసుకుంటాం మనుషులుగా, ఎక్కువ శాతం మాత్రము ప్రారంధం ద్వారా జరుగుతూ ఉంటుంది. మరి అటువంటప్పుడు భగవంతుడి యొక్క రూపం అవసరం ఏమిటి? ఇంకా అంతా ప్రారంధమే అయినప్పుడు భగవంతుడికి ఒక రూపం ఇవ్వడం ఎందుకు? భగవంతుడికి ప్రార్థన చేయడం ఎందుకు? ఇక ప్రారంధాలు అనుభవించి కూర్చుంటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే మనం కొన్ని కోట్ల జన్మలలో ఎంత పాపాలు, ఎంత పుణ్యాలు చేసుకున్నాం అనేది లెక్కలేదు, మనకు తెలియదు. బేసికల్ గా మనకు తెలియకపోవడమే దురదృష్టం. ఇంకొక విషయం ఏంటంటే అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలిసేటటువంటి ఒక విషయం ఉంది. ఆ ఒక విషయం చాలా ముఖ్యమైన విషయం, గట్టిగా పట్టుకోండి. నేను పాపం చేస్తున్నాను అని కూడా అప్పుడప్పుడు జనాలు గుర్తించగలుగుతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది తప్పు చేస్తున్నానేమో అయినా కూడా మనసును చంపుకొని చేస్తూ ఉంటారు. ఎథిక్స్ కు దూరంగా ఉంటారు. విలువలకు ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి చాటుగా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందాడు అనుకున్నప్పుడు తప్పులు చేసేటటువంటి అవకాశం లేదు కదా. కాబట్టి ఎక్కడో వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే ఉన్నాడు అని నమ్మినవాడు మాత్రము తిరుపతిలో బాగానే ఉండి ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో అసలు ఎక్కడికి వెళ్ళరు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది మొదటి కేటగిరీ, నీచమైన కేటగిరీ ఇది. వాళ్ళు ఎక్కడున్నా కూడా చెడే చేస్తూ ఉంటారు. ఇంకో కొంతమంది కనీసం ఆలయంకి వెళ్తే కాస్త బూతులు మాట్లాడరు, కాస్త మంచిగా ఉంటారు. ఓకే, అది ఒక కేటగిరీ, అది కొద్దిగా బెటర్. ఇంకో కొంతమంది ఆలయానికి వెళ్తారు, అక్కడ కూడా హంగులు ఆర్భటాలు చూపిస్తారు. వాళ్ళకి ఏమి భక్తి అది ఏమీ ఉండదు. దేవుడు ఉన్నాడు, దండం పెట్టుకుని వచ్చేసాము, మా వైపు అయిపోయింది డ్యూటీ. ఇక దేవుడా నీ డ్యూటీ, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో, నన్ను మంచిగా చేసుకో అని చెప్పేసి వచ్చేస్తారు. ఒక హంగు. ఇది కూడా మధ్యమం కంటే కొద్దిగా తక్కువదే. కొంతమంది భగవంతుడు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి తెలిసినప్పుడు అన్ని చోట్ల కూడా భగవంతుడు ఉన్నప్పుడు నేను తప్పెందుకు చేయాలి, కాబట్టి అక్కడ తప్పు చేయను, ఇక్కడ తప్పు చేయను, కొండ మీద తప్పు చేస్తే మరింత పాపం కదా అని చెప్పేసి కొంతమంది అసలు పాపం చేయకుండా ఉంటారు. కొంతమంది అసలు దేవాలయానికి వెళ్ళనే వెళ్ళరు. వాళ్ళు ఇక్కడ పవిత్రంగానే ఉంటారు, అక్కడ పవిత్రంగానే ఉంటారు. ఇది ఉన్నతమైనటువంటి స్థానం. సో అన్ని చోట్ల కూడా దేవుడి దగ్గర ఉన్నా, మన ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా పవిత్రంగా ఉండడం ఉన్నతం. అసలు దేవుడి ఆలయానికి వెళ్లకుండా పవిత్రంగా ఉన్నా కూడా సరిపోతుంది. అయితే ఈ యాత్రలు, ఈ ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఇవి మామూలు జీవనానికి కొంత బ్రేక్ ఇస్తాయి, కొంత విరామాన్ని ఇస్తాయి. ఆ విరామం కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ కొద్దిగా రీఛార్జ్ అయ్యి మళ్ళీ మనం ముందుకు వస్తాం, మళ్ళీ సాధనని కొనసాగిస్తూ భగవంతుడు ఎవరు తెలుసుకోవాలి. అయితే అసలు మళ్ళీ చెప్తున్నాను, భగవంతుడు ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికే జనాలు ఇష్టపడరే.
ఇప్పుడు ఏదో రకంగా వెళ్ళిపోయి హడావిడిగా దర్శనం చేసుకుని వచ్చేద్దాము అన్నటువంటిది ఉంది కానీ భగవంతుడి యొక్క నిజమైనటువంటి రూపాన్ని తెలుసుకుందామనే ఆలోచన ఎవరికి రాదు. కొంతమందికి అదృష్టవశాత్తు వస్తుంది. వచ్చినప్పటికీ కూడా వారికి వేరే రకరకాల ఇతర పనుల ద్వారా వారు ఇందులోకి మళ్ళీ రాలేరు. పూర్తి స్థాయిలో దిగలేకపోతూ ఉంటారు. మరి అది కూడా ఇబ్బందికరమైనటువంటి పనే. ఎలాగ మరి? ఇంక కొంతమంది మాత్రం సాధనని సీరియస్ గా తీసుకుంటారు. నిజంగానే భగవంతుడిని తెలుసుకోవాలి. నాకొక భగవంతుడు, క్రిస్టియన్స్ కు ఒక భగవంతుడు, ముస్లిమ్స్ కు ఒక భగవంతుడు, చెట్లకు చేమకు ఒక భగవంతుడు, పశువులకు ఒక భగవంతుడు, ఇలా అందరికీ ఒక్కొక్క భగవంతుడు ఉన్నాడా? ఈ చరాచర జీవరాశులన్నిటికీ కూడా క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఆయనే అన్నటువంటి విషయాన్ని మనం భగవద్గీత లోపల తెలుసుకున్నాం కదా. మరి ఆ క్షేత్రము క్షేత్రజ్ఞుడు అయినటువంటి వ్యక్తి సృష్టి చేస్తున్నాడు, స్థితి చేస్తున్నాడు, లయం చేస్తున్నాడు, బ్రహ్మాండం అంతా నడిపిస్తున్నాడు, ముందుండి నడిపిస్తున్నాడు, మనలో ఉండి నడిపిస్తున్నాడు, మనం చేయబట్టుకుని నడిపిస్తున్నాడు, మళ్ళీ మన పని తీరిపోగానే మళ్ళీ మనల్ని తన లోపల లయం చేసుకుంటున్నాడు. తనే కాల స్వరూపుడయ్యాడు. అసలు కాలం అనేటటువంటిది లేదు అని చెప్పి మనం తెలుసుకున్నాం. మళ్ళొక్కసారి భగవంతుడు ఉన్నప్పుడు టైం అండ్ స్పేస్ లేవు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాలము, స్థలము, దీన్నే దేశకాలాలు అంటారు. ఈ దేశకాలాలు కేవలం మనుషులకు సంబంధించినవే కానీ భగవంతుడికి సంబంధించినవి కాదు. ఎందుకు? ఇదే విషయాన్ని మనము విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి శ్లోకంలోనే తెలుసుకున్నాం. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభువు. భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, ఇంకో కాలం ఏంటి? భూత వర్తమాన కాలం. ఈ 3 కాలాలలో కూడా ఉన్నటువంటి వాడు భగవంతుడు అని చెప్పేసి తెలుసుకున్నాం. కాబట్టి భగవంతుడు అన్ని కాలాలలో ఉన్నాడు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందాడు. విశ్వం, విశతి అనేటటువంటి ధాతువు నుంచి ఈ ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటున్నాము. ఈ విధంగా భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వాడు. భగవంతుడు అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి వాడు. అలా సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడు, సమయంతో సంబంధం లేనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మన కోసమని ఒక స్థలాన్ని, ఒక పావు భాగాన్ని, మనం ఏ విధంగానైతే పురుష సూక్తం లోపల ఒక పావు భాగాన్ని మన కోసం సృష్టించాడో ఆ పావు భాగము స్థలం గాను, దాంట్లోనే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేటటువంటి ఒక టైం ని పెట్టాడు మనకు. ఇప్పుడు 9 అయింది, 9:30, 10 ఇలా ఇలా ఇదేదైతే ఉందో ఒక రోజు అయ్యేసరికి 24 గంటలు, తర్వాత ఒక నెల అయ్యేసరికి 20-30 రోజులు, ఒక సంవత్సరం అయ్యేసరికి 12 నెలలు, ఇలా ఇవన్నీ కూడా సృష్టించింది ఆయనే. అంటే భగవంతుడు కాలస్వరూపుడు, సమయము. తర్వాత మన సమయము అయిపోయినప్పుడు ఇక్కడ మళ్ళీ తన లోపలికి తీసుకుంటాడు. అంటే అది కూడా కాలస్వరూపమే. కాలము అంటే ఒకటేమో సమయము, మరొకటేమో యమధర్మరాజు రూపము. అందరినీ తన లోపల కలుపుకోవడం. ఇదే మనం భగవద్గీత లోపల తెలుసుకుంటాం. భయంకరమైనటువంటి దేవుడు రూపాన్ని చూస్తాడు అర్జునుడు. నువ్వు చూడవయ్యా అంటే ఏ మంచి రూపమో చూడొచ్చు కదా, చూడట్లేదు అతను. అతను ఎంతసేపు కూడా యుద్ధం మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి అర్జునుడు ఆ అత్యద్భుతమైనటువంటి భగవంతుడు విశ్వరూపాన్ని చూడు అంటే కాలుడు రూపం చూడడం మొదలెట్టాడు. నువ్వు ఏం చూద్దాం అనుకుంటే అది చూడు అనగానే కాలుడు రూపం చూడడం మొదలెట్టాడు. అందువల్ల భయపడిపోయి తొందరగా విరమించేసుకొని అవతారాన్ని అన్నాడు. కానీ అక్రూరుడు విషయంలో అలా జరగలేదు. అక్రూరుడు నీళ్ళల్లో చూస్తున్నప్పుడు అలా ఆనందంలో మునిగిపోయాడు. ఎంతసేపు నీళ్ళల్లో ఉన్నాడో తెలియదు. తను పాల సముద్రంలో ఉన్నటువంటి భగవంతుడిని చూశాడు. కానీ అర్జునుడిని చూస్తేనేమో కాలస్వరూపమై అందరినీ కూడా లయం చేస్తున్నటువంటి భగవంతుడిని చూస్తాడు. ఈయన ఒక్కటే, కానీ ఈయననేమో భయంకరమైన రూపాన్ని చూశాడు. ఆయననేమో పవిత్రమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, మంగళకరమైనటువంటి రూపాన్ని చూశాడు. కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందాడు అన్న విషయం తెలుసుకున్న మరుక్షణము అప్పుడు భగవంతుడి యొక్క లక్షణాలన్నింటినీ మనం గుర్తించడమే కాకుండా ఎప్పుడైతే భగవంతుడి లక్షణాలను మనం గుర్తిస్తామో అప్పుడు ఆ లక్షణాలను గురించి మనం ఆలోచించడం మొదలెడతాం. ఆలోచించి మనమే ఆ భగవంతుడి స్వరూపులుగా మారిపోతాము. ఎందుకంటే అంతటా భగవంతుడు వ్యాప్తి చెందినప్పుడు నేను కూడా ఆయనలో ఉన్నాను కదా. మరి ఈ రూపాలన్నీ ఏంటి? ఈ రూపాలు మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా రవివర్మ రాకముందు అసలు ఈ రూపాలు ఎక్కడివి? పద్మంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి గాని, వీణ పట్టుకున్నటువంటి సరస్వతీదేవి గాని, ఈ విగ్రహాలన్నీ ఎక్కడున్నాయి మనకు? ఉన్న అతి 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 తక్కువ ఆలయాలలో కొన్ని చోట్ల కొన్ని రూపాలు మాత్రం ఉండేవి. కానీ పూర్తి స్థాయిగా మనకు తెలిసినటువంటి సకల రూపాలను ఆయన మన గ్రంథాలలో చేసినటువంటి వర్ణన ద్వారా బొమ్మలుగా గీయకపోతే మనకి ఎలా తెలిసేవి? భైరవుడు ఎవరు అంటే ఏం చెప్తాం మనం? వీరభద్రుడు ఎలా ఉంటాడు అంటే ఏం చెప్తాం? నాలుక బయట పెట్టి ఉన్నటువంటి ఒక్క రూపాన్నే చూపిస్తామా? ఎంతసేపు కాదు కదా. కాబట్టి అలా అనేక రూపాలని ఆయన రవివర్మ
వర్ణన ద్వారా సృష్టించాడు. కాబట్టి భగవంతుడికి రూపం ఇచ్చుకున్నటువంటిది మనం. దేవుడు చేసిన మనుషులా, మనుషులు చేసిన దేవుడా? ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే దేవుడికి ఒక రూపాన్ని కల్పించి దేవుడిని మనుషుల స్థాయికి మనం దింపడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడికి నామరూపాలు లేవు. నామరూపాలు పట్టుకుని నామరూపాల సహాయంతో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరికి నామరూపాలు అవసరం లేనటువంటి స్థాయికి వెళ్ళాలి. మళ్ళొకసారి చెప్తున్నాను. ముందుగా నామము రూపము పట్టుకోవాలి. నామం అంటే పేరు, రూపము అంటే ఒక ఆకారము. ఈ రెండింటిని పట్టుకుని భగవంతుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా సాధన చేయగా 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 కొన్ని రోజులకు నామరూపాలు అవసరం లేనటువంటి సాధన స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. అప్పుడు ఇంక ఈ నామరూపాలు అవసరం లేదు. ఒక పడవ ఉంది. ఆ పడవ కేవలము ఒడ్డు దాటడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒడ్డు దాటేసిన తర్వాత ఇక ఆ పడవ అవసరం లేదు. ఒడ్డుకి వెళ్ళిపోయాము, పడవను అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. కాబట్టి జ్ఞానము రావడం కోసమని నామరూపాలు కూడా అవసరమే ప్రారంభ దశ లోపల. అందుకోసమే ప్రారంభ దశ లోపల నామరూపాలతో చేయడం తప్పు కాదు. మరొకటి ఏంటంటే ఇట్స్ రికమెండెడ్ వే ఆల్సో. భగవంతుడు మనకు భగవద్గీతలో కూడా రికమెండెడ్ యాక్షన్స్ లో ఏం చెప్పాడంటే నువ్వు రూపంతో పూజించు అని చెప్పాడు. ఎందుకంటే రూపంతో నీకు ఒక ఫోకస్ అంటూ కుదిరిన తర్వాత, నీకంటూ భగవంతుడి యొక్క లక్షణాలు తెలుసుకున్న తర్వాత, ఏం తెలుసుకుంటావు లక్షణాలు అంటే, మెడలో పాముంది అంటే ఆహాహా ఓకే, అయితే నేను ఏకాంతంగా బతకాలి. చిన్ముద్ర పెట్టావు, ఆహా చిన్ముద్ర ఎందుకు పెట్టాను? చిన్ముద్ర అంటే ఇది జ్ఞానముద్ర. ఇది జ్ఞానముద్ర. నా అగ్ని తత్వాన్ని నా వాయుతత్వాన్ని కలిపాను. ఓకే, ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి వాటిని కలిపాను. ఇప్పుడు నేను జ్ఞానాన్ని సంపాదిస్తాను. జ్ఞానం అనేటటువంటిది అగ్ని లాంటిది. ఈ వాయువు అనేటటువంటిది బుద్ధి లక్షణాలతో ఉన్నటువంటిది. మనస్సు, బుద్ధి ఇవన్నీ వాయు లక్షణాలు. కాబట్టి అక్కడ నేను జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. అందుకే అగ్ని ఇదేంటి వాయువు, ఈ రెండింటిని కలిపితే జ్ఞానముద్ర అవుతుంది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. దేవుడికి 4 చేతులు ఉన్నాయి. ఆహాహా అంటే 4 వైపులా వ్యాపించినటువంటి వాడు భగవంతుడు. షణ్ముఖుడు, 6 ముఖాలు ఉన్నాయి. 6 ముఖాలు ఉండడం కాదు, ఇటు ఒక 2 ట్రయాంగిల్స్ కనుక గీసినట్లయితే, ఒకటి అమ్మవారి ట్రయాంగిల్, ఒకటి అయ్యవారి ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్, 2 త్రిభుజాలు కలుపుకున్నప్పుడు 6 చిన్న చిన్న త్రిభుజాలు వస్తాయి. ఈ 6 చిన్న చిన్న త్రిభుజాలు పార్వతీ పరమేశ్వర్ల రూపమైనటువంటి షణ్ముఖుడు అంటే 6 ముఖములు. ఇలా గుర్తించాలి. ఇలా గుర్తిస్తూ కొన్ని రోజులకు తత్వం పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అది తెలుసుకోవడం కోసమే విష్ణు సహస్రనామంలో ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకుంటున్నాము. అందులో ముఖ్యమైనటువంటి 45వ శ్లోకం ఏదైతే ఉందో, ఇది పూర్తి స్థాయి కాలతత్వాన్ని తెలియజేస్తుంది అని మనం తెలుసుకున్నాము. అద్భుతమైనటువంటి కాలతత్వాన్ని తెలియజేస్తుంది. ఇందులోపల గత వారం తెలుసుకున్నది ఏదైతే ఉన్నదో ఋతువు. మొట్టమొదటిగా మనం తెలుసుకున్నటువంటిది ఋతువు. కాలాత్మకమైనటువంటి ఋతువు అనేటటువంటి పదంతో మనకు వచ్చింది. కాలము, ఋతువు అంటే కాలం. గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, ఇలా కాలం. తర్వాత వచ్చినటువంటిది సుదర్శనము. సు ప్లస్ దర్శనము, చక్కటి రూపము ఉన్నటువంటి వాడు అంటే మోక్షాన్ని కలిగించేటటువంటి లక్షణాలు కలిగినటువంటి దర్శనము భగవంతుడిది. సుఖమైనటువంటి దర్శనం కలిగినటువంటిది, శుభమైనటువంటి దర్శనము ఉన్నటువంటిది. నాకు భగవంతుని చూస్తే నిర్వాణ ఫలము. ఎప్పుడైతే నేను భగవంతుని చూశానో అంటే ఏంటండి మీనింగ్? నేను భగవంతుడిని చూశాను అంటే ఎప్పుడు చూస్తానండి నేను భగవంతుడిని? ఎవరైనా చెప్పండి. నిద్రపోయిన వాళ్ళు ఒక్కసారి లేవండి, ఉపోద్ఘాతం అయిపోయింది. మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే భగవంతుడు. మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం అంటే నిర్వాణం. జ్ఞానం తెలిసినప్పుడే అంటే సత్యాన్ని తెలుసుకోవడమే, శరీరం నేను కాదు. అంటే జ్ఞానం వచ్చింది అంటే భగవంతుడిని నేను చూశాను అంటే ఏంటి? దాని మీనింగ్ ఇంకా నాకు జ్ఞాన రూపం లోపల భగవంతుడి అనుభవం వచ్చేసింది. నాకు భగవంతుడి యొక్క అనుభవం వచ్చేసింది. సో కాబట్టి సుదర్శనుడు. సు అంటే చక్కటి శుభకరమైనటువంటి దర్శనము, శుభ దర్శనము. నెక్స్ట్ కాలహ. కాలహ అంటే మనం చెప్పుకున్నాం కాల స్వరూపం. కాలం అంటే ఏంటి? టైం అంటే ఏంటి? లెక్కింపబడుతోంది. 10 నిమిషాలు, 5 నిమిషాలు, 7 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషం, ఇలా లెక్కించేటటువంటి వాడు. అందరి యొక్క సమయాన్ని లెక్కించేవాడు. ఒక బర్త్డే వచ్చిందని సంతోషపడ్డావు అంటే 1 సంవత్సరం నీ ఆయుష్లో తగ్గిపోయింది అని చెప్పేసి లెక్కించేవాడు. అన్నింటి లోపల నేనే సమయాన్ని అని చెప్పేసి భగవద్గీతలో చెప్పాడు. కాలహ కలయతామహం అని చెప్పేసి మనము విభూతి యోగం లోపల తెలుసుకున్నాము. లెక్కించే వాటి లోపల భగవంతుడు కాలానికి అతీతంగా ఉంటాడు కదా, అది కూడా అనొచ్చు. కాదు, ఇక్కడ కాలము మనకు సృష్టించినటువంటి వాడు, కాల స్వరూపుడు. కాలానికి అతీతుడే ఎలా భగవంతుడు, కానీ మన కోసం ఇందాక సృష్టించాలని చెప్పుకున్నాం కదా. అవును, మన కోసం సృష్టించినటువంటి కాల స్వరూపుడు.
ఇప్పుడు భగవంతుడు కాలానికి అతీతుడైనప్పటికీ కూడా మన కోసం కాలాన్ని సృష్టించాడు. కాబట్టి కాలహ అంటే కాలుడు అని మీనింగ్. కాలుడు అంటే కాలాతీతుడు అని ఎలా చెప్తాం? కాలుడు అంటే కాలమును సృష్టించినటువంటి వాడు. కాలస్వరూపమే భగవంతుడు. ఇప్పుడు కాలస్వరూపమే భగవంతుడు. కాలస్వరూపమే భగవంతుడు. అయితే భగవద్గీతలో మనం ఏమంటాము? కాలహ కలయతామహం. నేను తప్పు చదివానా? ఒకసారి ఎవరైనా భగవద్గీతలో శ్లోకం చెప్పండి. అది సుమారుగా 27 నుంచి 35 మధ్యలో వస్తుంది. అది ఏది మన 10వ అధ్యాయం విభూతి యోగంలో కాలహ కలయతామహం ఏదో వస్తుంది. సో అస్మినో అహమ్మో ఏదో వస్తుంది, ఒకసారి చూసుకోండి. ఎనివే అయితే కాబట్టి ఏంటంటే లెక్క పెట్టే వాటి లోపల నేనే సమయాన్ని అని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు. మనందరి సమయాన్ని లెక్క పెడుతున్నాడు ఆయన. పరమేష్ఠి అన్నం. పరమ ఇష్టి. ఇష్టి అంటే అధిష్ఠించినటువంటి వాడు, ప్రతిష్ఠింపబడినటువంటి వాడు. పరమ అంటే గొప్పదైనటువంటి ప్రదేశంలో ప్రతిష్ఠింపబడ్డవాడు. మన శరీరంలో గొప్పదైనటువంటి స్థితి ఏది? హృదయం. ఆ హృదయంలో ప్రతిష్ఠింపబడ్డవాడు. ఇవన్నీ గత వారం తెలుసుకున్నవే, క్లుప్తంగా రివిజన్ చేసుకుని డీప్ గా వెళ్దాం. పరమ ఇష్టి అంటే పరమ ఉన్నతమైనటువంటి స్థానం లోపల ప్రతిష్ఠ చేయబడి పరమేష్టి. పరమ ఇష్టి అంటే ఉన్నతమైనటువంటి స్థానం లోపల ప్రతిష్ఠింపబడినవాడు. మన హృదయ ఆకాశంలో మంచిగా ప్రకాశింపబడేవాడు కూడా ఈయననే. ఎందుకంటే ఇక్కడ కూడా ఉన్నటువంటిది ఆయననే కదా. గొప్పగా ప్రకాశింపబడుతున్నాడు, గొప్పగా ఉన్నత స్థానంలో ఉన్నాడు అని. పరిగ్రహ గ్రహించేస్తాడు. అన్ని రకాల రూపాల లోపల కూడా వచ్చేసి భక్తులను గ్రహిస్తాడు. అంటే ఇక్కడ భక్తులను గ్రహిస్తాడు అంటే మన పురాణ గాథలన్నీ చెప్పుకోవచ్చు. లేదా ఇక్కడ పురాణ గాథలు చెప్పుకోకుండా తత్వ రూపంలో చెప్పుకున్నామంటే వాయు రూపంలో మనం పట్టుకోగలుగుతాం ఆయన్ని. ఇంద్రియాల రూపంలో గ్రహిస్తాడు, ప్రతిదాన్ని కూడా గ్రహిస్తాడు. ఇంకా చెప్పాలంటే మనం తిరుపతిలో వేసే హుండీలో వేసే కానుకలను గ్రహిస్తాడు అని చెప్తే మళ్ళీ తప్పైతుంది. ఎందుకంటే కానుకలను గ్రహించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పరిగ్రహించే వాళ్ళు ఉంటారు. పరిగ్రహం అంటే దొంగతనం అని కూడా ఒక మీనింగ్ ఉంది. సో పరిగ్రహం చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. కాబట్టి పరిగ్రహ మనకు అనేక రూపాలలో మనని గ్రహించేవాడు, మన భావాన్ని గ్రహించేవాడు, మన భక్తిని గ్రహించేవాడు, మన ఆలోచనలను గ్రహించేవాడు. మనకు అన్ని రూపాలను తనే అయి ఆ రూపాలలో ఉన్నటువంటి ప్రతి లక్షణాన్ని కూడా గ్రహించేవాడు పరిగ్రహ. పరి అంటే ఇలా సరౌండ్ చేసినటువంటి వాడు. గ్రహి అంటే పట్టుకునేవాడు. చుట్టూరా ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి ద్వారా పట్టుకోబడతావు. ఇది అర్థం కాలేదా? ఒక్కసారి అడగండి ఎవరైనా. మళ్ళీ చెప్పమంటే చెప్తాను. ఇదని కాదు, ఇప్పటివరకు చెప్పిన 4-5 కూడా. ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ లో ఏది అర్థం కాకపోయినా ఒకసారి అడగండి. సార్ రవివర్మ ఊహించి సృష్టించిన చిత్రాలే అన్నారు. అంతకు ముందు గుళ్ళల్లో ఉంటాయి కదా సార్, టెంపుల్లో ఉన్నాయి కదా. అన్ని అందరు దేవుళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? డ్రాయింగ్ వేసినాడు కదా సార్ అప్పుడు, డ్రాయింగ్ తోనే అప్పుడు. అంటే వాటి డ్రాయింగ్ నాకు మర్చిపోయింది. మా ఇంట్లో ఉన్నాయి అప్పుడు, చిన్నప్పుడు చూసిన అంత డ్రాయింగ్ తోనే ఉన్నాయి ఫస్ట్. ఆయన పురాణాలలో చూసి దాని ఆ వర్ణనలను బట్టి గీశారు సార్. అవును. మణిగారి ప్రశ్న అయిపోయాక మిగతా వారు మాట్లాడండి, సరేనా? మణిగారు అడగండి మేడం. పర్లేదు సార్. అది అతను గీసిన చిత్రాలను బట్టి కొన్ని గుళ్ళల్లో విగ్రహాలు తయారు చేశారంటారా అని ఉద్దేశం నాది. ఇప్పుడు తయారైతున్న విగ్రహాలన్నీ కూడా రూపం ఇచ్చిన తర్వాత వచ్చినవి. ఈ 150 సంవత్సరాల లోపల 170 సంవత్సరాలలో ఉన్నటువంటి విగ్రహాలలో చాలా వరకు ఆయన ఇచ్చిన రూపాలకు విగ్రహాలు ఇచ్చినవే. అంతకు ముందు ఉన్న రూపాలలో మీకు ఏ దేవుడు ఏ దేవత అనేది తెలిసేది కాదు. అమ్మవారు అనగానే ఇలా ఒక నల్ల విగ్రహం ఉండేది, కళ్ళు ముక్కు. ఇప్పటికీ కూడా నేను అమ్మవారి విగ్రహాలను చాలా వాటిని గుర్తుపట్టను, ఆలయాలలో ఉన్నటువంటి వాటిని. ఎందుకంటే అమ్మవారు అయ్యవారు అని గుర్తుపడతాం అంతే. ఒక బాణం ఉందంటే ఫలానా పేరు అనేది మనకి గుర్తు చేసుకోలేము. శివలింగాలు గుర్తుపట్టే వాళ్ళం, ఎందుకంటే శివలింగాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి అరూపరూపం. కొన్ని పాపులర్ విగ్రహాలు తప్ప అందరి దేవుళ్ళకి అన్ని రూపాలు. లక్ష్మీదేవిది అసలు మీకు విగ్రహం ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు మీరు చూపించండి, పద్మం మీద కూర్చున్నటువంటి లక్ష్మీదేవి ఎక్కడుంది అసలు? అంతకు ముందు మీరు 1000 ఏళ్ల కింద, 700 సంవత్సరాల కింద, 500 సంవత్సరాల కింద, 400 సంవత్సరాల కింద కట్టినటువంటి అమ్మవారి రూపాలే లేవు. ఈయన ఏం చేశారు? వర్ణనను బట్టి మెల్లగా ఒక్కొక్క రూపాన్ని ఆయన గీయడం మొదలెట్టారు అనమాట. గీసిన తర్వాత ఏమైంది? భగవంతుడు రూపాన్ని మనం గుర్తించడము జరుగుతుంది. అది రూపాన్ని గుర్తించిన తర్వాత ఏమవుతుంది? ఆ రూపాన్ని పట్టుకుని ఆ రూపంలో ఉన్న తత్వాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు?
వర్ణన ఇచ్చి ఇలా ఉంటాను అని చెప్పాడు. దాన్ని పట్టుకోవడం కష్టం, కాబట్టి దాన్ని ముందు రూపంగా కన్వర్ట్ చేసి రూపాన్ని చూస్తూ చూస్తూ మళ్ళీ ఆ వర్ణనలో ఏం చెప్పాడు అని చెప్పి వెనక్కి వెళ్ళాలన్నమాట. ఆ రూపం అనేటటువంటిది అందుకు పనికి వస్తుంది. అదే నేను ఆ రూపాన్ని చూస్తూ పద్మం ఎందుకుంది, చేతులు ఎందుకున్నాయంటూ వెనక్కి వెనక్కి వెళ్తే గాని ఆ ఊహ ఏమిటి అనేది అర్థం కాదు మనకి. correct. ఇప్పుడు మనం దీనికి జవాబు చెప్పలేకపోతే ఏమవుతుంది? నాస్తికులు, తర్వాత ఈ ఈ వీళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అంతే ఏమంటారు? కదా, మీకే తెలియదు మాకేం చెప్తారు, మీకు దేవుళ్ళు లేరు. క్రిస్టియన్స్ అంటారు కదా, క్రిస్టియన్స్ అంటారు. ఇప్పుడు అంతెందుకు, ఈ వాంగ్చుక్ ఉన్నాడు, వాడు ఏమన్నాడు? రాముడు అనేటటువంటి వాడు భార్యను వదిలేశాడని. మళ్ళీ మొన్నెవడో ప్రశ్న రావనని చెప్పేసి వాడొకడు మీరు కూడా భార్యను వదిలేసేయండి అని చెప్పి చెప్పాడు, మీ మతం ఇలా చెప్తుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా. ఆ వాంగ్చుక్ అనేవాడైతే ఎంత దారుణంగా మాట్లాడాడంటే, రాముడు భార్యను వదిలేసి నడి వీధిలో అమ్మకానికి పెట్టాడని చెప్పేసి అన్నాడు. తమిళనాడు లోపలేమో రాముడికి సీతకు బట్టలు ఊడదీసి మెడ లోపల చెప్పుల దండ వేసి నడి రోడ్ల నుంచి ఊరేగించినటువంటి జనాలు కూడా ఉన్నారు. సో మనకు దేవుడు అంటే భక్తి ఉందని ఎవరన్నారండి? అబద్ధం. అది భక్తి లేదు. అదేంటంటే ఏదో మన కోరికలు తీరుస్తాడని అనుకోవడమే గాని ఎవరికి భక్తి లేదు, ఎవరికి దేశభక్తి లేదు, దైవం అంటే భక్తి లేదు. అన్ని అబద్ధాలే, అబద్ధాల మీద అబద్ధాలు. ఎప్పటికీ సాధన చేయాలని ఉండదు. ఎవరు ఏదో టైం పాస్ 9ంటికి వస్తాడు సార్ అని చెప్పి నా దగ్గర కొద్దిగా పర్వాలేదు కానీ ఇంకా చాలా మంది దగ్గరికి వెళ్ళే వాళ్ళు అలా కూర్చుంటారు. రామ్ గోపాల్ వర్మ వాళ్ళ నాయనమ్మ గురించి చెప్తున్నాడు. నాయనమ్మ గురించి కాదు, వాళ్ళ నాయనమ్మ గురించి కూడాను, ప్లస్ ఇంకొక వాడు ఒక అమ్మాయిని వెంటపడేటప్పుడు కాలేజీలో ఆమె దగ్గర మంచివాడు అనిపించుకుందామని ఆ అమ్మాయి వాళ్ళ నాయనమ్మని కూడా తను వెంట ఉండి రండి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని ఆలయాలకు అని చెప్పేసి ఆలయంలో ప్రవచనాలకు తీసుకెళ్తే చెప్తాడు. నాకు ఆవిడని చూసినప్పుడు నాకు బాధేసేది ఏంటంటే, నాకు అర్థమయ్యేది ఆ ప్రవచనకర్త ఏం చెప్తున్నాడో, కాకపోతే ఈవిడని చూస్తే నాకు బాధేసేది. ఆవిడ అటు చూస్తూ దిక్కులు చూస్తుండేది, అటు చూస్తూ ఉండేది, ఇటు చూస్తూ ఉండేది, మధ్యలో ఒక్క నిమిషానికి ఒకసారి పెద్ద పెద్ద ఆవులింతలు తీస్తుండేది. ఎన్నిసార్లు వెళ్ళినా ఆవిడ ప్రవర్తన ఇంతే. మీరు ఇలాంటి వాళ్ళని చూడలేదా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పినటువంటి వాళ్ళని మీరు చూడలేదా? ఒకసారి ఆలోచించండి. మీరు ఆలయాలలో ప్రవచనకర్తలు చెప్పేవి అవి ఇవి చూడండి, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనే గోలే. ధ్యానం చేసే వాళ్ళు ఎప్పుడెప్పుడు పెద్ద పూస వస్తుందా అనే ఆలోచన. భక్తి ఎక్కడా? భావం ఎక్కడా? సాధన చెయ్యాలి అనే కోరిక ఎక్కడా? ఏదో ఉంది, అలా సరదాగా నడిచిపోతున్నాయి రోజులు, బాగా గమ్మత్తుగా వెళ్ళిపోతున్నాయి అనుకునే వాళ్ళే కానీ భగవంతుడిని గుర్తించే వాళ్ళు లేరు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రూపంలో మనం సరైనటువంటి జవాబులు గనక చెప్పలేకపోతే మనల్ని వేరే వాళ్ళు ప్రశ్నలు ఇస్తారు. ఎవడో వచ్చి అంటాడు, వాలిని చూడు రాముడు వెనక నుంచి. నువ్వు వెనక నుంచి చంపితే రాముడు ఏమన్నాడో మాట్లాడావా? అది చెప్పావా ఎవరికైనా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? బికాస్ నీకు తెలియదు కాబట్టి. రాముడు ఏమంటాడు, నువ్వు ఒక వానరానివి, నువ్వు అడవిలో తిరిగే జంతువువి, నరుడులాగా ఉన్నావు అంతే, కానీ నువ్వు ఒరిజినల్ గా జంతువువి. జంతువుని మేము చాటు నుంచే వేటాడతాం. నువ్వు ధర్మం గురించి మాట్లాడతావా? నీకు ధర్మం తెలిస్తే నాకు ధర్మ సూక్ష్మాలు తెలుసు, ధర్మాలను ఇంకా బాగా ఇంటర్ప్రిట్ చేయడం వచ్చు అని చెప్పి చెప్పగానే వెంటనే ఓడిపోతాడు. నన్ను క్షమించు అంటాడు వాలి. దాన్ని ఎవడు మాట్లాడు. ప్రతిదాన్ని కూడా ఏంటంటే ఏదో రకంగా నాతోటి ఇప్పుడు ఈ పూజలు పునస్కారాలు చేయించేట ఆవిడ చాలా మందితోని చాలా పూజలు పునస్కారాలు చేయిస్తుంది. ఆవిడ చెప్తుంది అనమాట, సార్ కొద్దిగా కృష్ణుడు అంటే ఎందుకు సార్ మనం అలాంటి దేవుళ్ళని పూజించాలి, కన్నింగ్ కదా సార్ కొద్దిగా కృష్ణుడు అంటున్నారు ఆవిడ. సినిమాలో చూసిందే సత్యం అనుకుంటారు, టీవీ సీరియళ్లలో కృష్ణుడు కన్నింగ్ట. పోనీ అట్లా అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆగండి మీకు అర్థం చేయిస్తాను. రోజు రాత్రి 11:30 కూర్చోబెట్టుకుని ట్రై చేశాను. చేస్తే ఆవిడ బ్రెయిన్ లో ఎక్కట్లేదు. సార్ మాకు వైరాగ్యం రాదు సార్ అంది. నెత్తి నోరు బాదుకున్నాను. ఒక రాయి తీసుకొని ఈ తలని ఇక్కడ కొట్టుకుని ఆ రోజు చచ్చిపోవాలనిపించింది నాకు. ఇంత అమాయకత్వం, మూర్ఖత్వం, అమాయకత్వం అర్థం కాదు, బుర్రలోకి వెళ్ళదు అది. నేను వైరాగ్యం వదిలేయమని ఏం చెప్తున్నాను? నేను కృష్ణుడు ఎందుకు మంచివాడని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో జనాలకి అది తెలుసుకోవడానికి ఇష్టం లేదు. కాబట్టి ఏంటంటే రూపంతో ఉన్నటువంటి వాటన్నిటికీ మనం జవాబులు చెప్పడం కష్టం. ఒకడు మొన్న అంటాడు, ద్రౌపది వస్త్రాపహరణం అయింది అంటే నువ్వు అట్లా ఇది చేసుకో, 5గురిని పెళ్లి చేసుకున్నా నీ ఇది ఉంటే తప్పదు, కానీ మా దాంట్లోపల మా ఆడవాళ్ళు చక్కగా ఒకరినే పెళ్లి చేసుకుంటారు, మాదేం తప్పు. మళ్ళీ మగ ముస్లిమ్స్ క్వశ్చన్ చేస్తారు మమ్మల్ని. ఏమంటారు ముస్లిమ్స్? మా దగ్గర ఒక్కొక్కడు 10 మందిని పెళ్లి చేసుకున్నాడని మీరు అంటారు కదా, 12 మందిని, మరి మీ దగ్గర శ్రీకృష్ణుడు 16,000 మందిని పెళ్లి. ఏమని చెప్పాలి అక్కడ? వాళ్ళకి జీవాత్మ పరమాత్మ ఐకమత్యం అని చెప్పి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. మన హిందువులకే అర్థం కాదు ఈ విషయం. ఎనీవే, మీ ప్రశ్నకు జవాబు దొరికింది. పైపైన వాటిని తీసుకొని తత్వం చూడరు కదా సార్ వాళ్ళు. పైపైన వాటిని తీసుకొని ఏదో ఇలాంటివి తీసుకొని అడుగుతా ఉంటారు. అవును.
సో దానివల్ల మనకు వచ్చే ఇబ్బందుల్లో ఏంటంటే మన గ్రంథాలకు మనం జవాబు చెప్పలేనటువంటి స్థాయిలో ఉన్నాం. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, నేను చెప్పే కదా, అతిపెద్ద ప్రవచనకర్త మన తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 ప్రవచనకర్త ఆయన. ఇలా తిప్పుకుంటూ చెప్తూ వేళ్లతో చెప్తూ ఇలాగా, మరి అక్కడ అబ్బాయికి కోపం వచ్చింది కదా, మరి కుమారస్వామికి వస్తే మరి వీళ్ళందరూ వెళ్ళేసరికి కుమారస్వామి ఎక్కడో బయట ఉన్నట్ట. అప్పుడు దబదబా ఈయననేమో బావిలోంచి నీళ్లు తోడుతూ పోస్తున్నట్ట. పార్వతీదేవి ఇలా కాస్త ఏమంటారు, చీరని కాస్త బొడ్డులో ఇది చేసి, అంటే కాళ్ళకు తడి తగలకుండా చేసి ఆవిడ ఊడుస్తోందిట. గణపతి శుభ్రపరుస్తున్నట్ట. దేవుళ్ళని మనుషుల స్థాయికి దింపేశారు చూడండి. అంటే మీరు అనొచ్చు, సార్ మరి అర్థం కావడానికి ఇది ముఖ్యమే కదా అని. కానీ వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు కదా. ఒకసారి అక్కడ చెప్పి మళ్ళీ దాని వెనకాల ఇది కథ అని చెప్పి చెప్పచ్చా? చెప్పరు. ఎప్పుడో ఒకసారి చెప్తారు, 1,00,000 సార్లకు ఒక్కసారి చెప్తారు. ఏమని? కాబట్టి భగవంతుడు మనకు మోక్ష స్వరూపుడై మన బంధాలను తెంచాలి అని. ఇప్పుడు ఈ బంధాలను తెంచాలి అంటే అందరూ చప్పట్లు కొడతారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, బంధాలను తెంచాలి అంటే నువ్వు నీ కూతురుతో మాట్లాడకు, రేపటి నుంచి నీ కొడుకుతో మాట్లాడకు, నీ వైఫ్ తో మాట్లాడకు, నీ హస్బెండ్ తో మాట్లాడకు. అది లేదు. మళ్ళీ ఫుల్ ప్లానింగ్ 10 years వరకు. కొడుకు పెళ్లి ఎప్పుడు చేయాలి, కూతురు పెళ్లి ఎప్పుడు చేయాలి, ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఇవన్నీ ప్లాన్లు. ఎవరి చుట్టాలిళ్లలో ఏ డ్రెస్సులు వేసుకోవాలి, ఏ నగలు, ఇంత ప్లానింగ్ పెట్టుకున్నప్పుడు బంధాలు వదిలేయంటే వీళ్ళు వదిలేస్తారా? కాబట్టి ఇది అసంభవమైనటువంటిది. ఇది సంభవమయ్యేటటువంటి కోరిక కాదు. ఎనీవే, ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న మనకు ఋతుః సుదర్శన కాలః పరమేష్టి పరిగ్రహ. ఇందులో తెలియంది ఎవరన్నా అడుగుతారా ఒకసారి? మళ్ళీ చెప్పాలా? చెప్పండి ఒకసారి. ఏది చెప్పమంటారు? పరమేష్టి. పరమ ఇష్టి. పరమ అంటే ఉన్నత స్థానం, ష్టి అంటే ప్రతిష్ఠింపబడినటువంటి వాడు, అంటే ఉన్నత స్థానంలో ప్రతిష్ఠింపబడ్డటువంటి వాడు. అంటే పరమపదంలో ఉన్నటువంటి వాడు అవ్వచ్చు, పరమపదం ఎక్కడో లేదు నీ హృదయంలోనే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా పరిగ్రహ అంటే అందరికీ ఆశ్రయం కల్పించేవాడని రాస్తున్నాను, అది కాదా సార్? ఇక్కడ ఏది పరిగ్రహ అంటే గ్రహింపబడేవాడు అన్ని రకాలుగా. అంటే ఇప్పుడు ఇలా ఆయన ఉన్నాడు చుట్టూరా, మధ్యలో మనం ఎక్కడున్నా ఆయనతోని గ్రహింపబడతాం. ఆశ్రయం కల్పించేవాడు అనుకుంటే తప్పేమీ లేదు, ఎందుకంటే మన చుట్టూరా ఉన్నది ఆయననే. పరిగ్రహ గ్రహించేవాడు, ఏ దిక్కులో ఉన్నా కూడా గ్రహించేవాడు. మన భావాన్ని, మన ఆలోచనలని, మన అన్ని విషయాన్ని గ్రహించే. మనం పత్రం పుష్పం ఫలం తోయం అంటాం. ఏంటి దాని మీనింగ్? పత్రం ఇచ్చినా గ్రహిస్తాడు, పుష్పం ఇచ్చినా గ్రహిస్తాడు, ఫలం ఇచ్చినా గ్రహిస్తాడు, తోయం ఇచ్చినా గ్రహిస్తాడు, బంగారం ఇచ్చినా గ్రహిస్తాడు. బంగారం ఇస్తే గ్రహిస్తాడు, అక్కడ వాళ్ళు ట్రస్టీలు ఉంటారు, వాళ్ళు లాగేస్తారు. ఇక్కడ గ్రహించడం అంటే స్వీకరించడమా, లేకపోతే మనల్ని నిత్యము అబ్జర్వ్ చేస్తున్నట్టు కూడా వస్తుందా అర్థము? మనము భగవంతుడిని ప్రతి విషయంలో శరణు అడుగుతూ ఉంటాం, అవునా? శరణ్ అడగడం అంటే ఏమిటి? అంటే ఇప్పుడు మనం ఒక్కసారి పురాణ గాథల్లోకి వద్దాం, మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. పోనీ పురాణ గాథల లోపల మీరు భగవంతుడిని దేవుడా నన్ను కాపాడు అంటారు. అది ఎవరికి వెళ్తుంది? ప్రశ్న అడిగిన వాళ్ళు జవాబు చెప్పండి. అది ఎవరికి వెళ్తుంది? మీరు దేవుడా నన్ను కాపాడు అంటారు, అది ఎవరికి వెళ్తుంది? అది మళ్ళీ మనకే తిరిగి అంటే భగవంతుడికే మనం అడుగుతున్నాం. అంటే మనం అన్న మాటకి భగవంతుడు గ్రహిస్తాడు, మీ భావాన్ని గ్రహించాడు. అలాగే మీరు దేవుడికి ఒక పుష్పం పెట్టారు, అది ఎవరు గ్రహిస్తారు? అది భగవంతుడే గ్రహిస్తాడు. అంటే తనను శరణుజొచ్చిన వాళ్లకు, అంటే తన దారిలో వెళ్లే వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ రూపంతో చెప్పాను, ఇప్పుడు రూపం లేకుండా చెప్పనా? మీకు ముందు రూపం అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. అర్థమైంది గురుగారు. నామరూపాలతో భగవంతుని సేవిస్తూ రూపం లేని భగవంతుణ్ణి మనం పట్టుకోవాలి, భక్తితో పట్టుకోవాలి. అది వేరు పరిగ్రహ గురించి. ఇప్పుడు రూపంతో ఉన్నటువంటి భగవంతుడు మీరు ఇచ్చేటటువంటి లడ్డూని తీసుకుంటాడు, మీరు ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని తీసుకుంటాడు. మీరు ఒక ఆహారం ఇచ్చారు, ఆహారంలో దోషాలు ఉన్నాయి, ఆ దోషాలన్నీ స్వీకరించి మీకు ప్రసాదాన్ని ఇస్తాడు, అవునా? అంటే బహు విధాలుగా మీరు చేసేటటువంటి వాటన్నిటిని మీకు స్వీకరిస్తాడు, మొదటిది. ఇప్పుడు రెండోది ఏంటి చూద్దాము. ఇది భగవంతుడిని ఒక రూపం లేకుండా పెట్టుకోండి. రూపం లేకుండా పెట్టుకున్నప్పుడు భగవంతుడిని ఒక విశ్వ చైతన్యం లాగా తీసుకుందాం. ఈ విశ్వ చైతన్యం ఎప్పుడూ కూడా మీతో పాటు అనుసంధానమై ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. యద్భావం తద్భవతి అని ఎందుకంటారు? ఎప్పుడు మంచి ఆలోచించాలి అని ఎందుకంటారు? ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం అయితే అలాంటి దోస్తులే దొరుకుతారు మనకు. చాలా మంది ఏమంటారు, నువ్వు ఎలాంటి వాడు, నీ ఫ్రెండ్స్ ని చూపెట్టు, నువ్వు ఎలాంటి వాడివో చెప్తాను అంటారు. దాని అర్థం ఏంటి?
యద్భావం తద్భవతి. నీ భావానికి తగ్గటువంటి వస్తువులనే సమాజం కాదు ఏమంటారు, మన యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది నీకు ప్రకృతి మనకి అదే ప్రసాదిస్తుంది. మనం ఏది అడిగితే అదే వస్తుంది. కాబట్టి చుట్టుపక్కల ఉండి ఇప్పుడు మనం ఏంది, నాకు చెడు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, నా బతికింతే, ఇంతే, నాకు అంతే వదినా, ఇంతే వదినా అంటారు. వాళ్ళకి ఎప్పుడు దరిద్రపు బొట్టు లైఫే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రకృతికి తెలియదు. నువ్వు ఏడుస్తున్నావు అనుకో, అదేమనుకుంటుంది, ఏడవడం ఇష్టమేమో అనుకో, ఏడిపించే సంఘటనలు ఎక్కువ ఇస్తుంది. ప్రారంభం ఎలాగో అనుభవించాలి, అది తప్పదు. కానీ ప్రారంభంలో బాధపడకుండా ఉండి సంతోషపడాల్సింది. నీకు 1,00,000 రూపాయలు వచ్చాయి, సంతోషపడాలనుకో, నువ్వు సహజంగా ఏడుపు కొట్టు ముఖానివి కాబట్టి ఆ 1,00,000 రూపాయలు రాగానే 1,00,000 వచ్చింది వదినా, ఏం చేయమంటావు, పక్క వాడికి 1,00,00,000 రూపాయలు వచ్చింది. నీకు ఆ 1,00,000 రూపాయలు ప్రారంభం వల్ల వచ్చింది. ప్రారంభం ఇక్కడ మారలేదు, కానీ ఏడుపు కొట్టు ముఖం వల్ల ఏడుపు కొట్టు పనులే ఇస్తాడు. అదే నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. కష్టం వచ్చింది అనుకో, కష్టం వస్తే అమ్మయ్య చిన్న కష్టంతో వెళ్ళిపోయింది అని నవ్వుతావు. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మన భావాన్ని ప్రకృతికి తెలియజేయాలి. అంటే నేను ఏది కావాలో అది ప్రకృతికి తెలియజేయాలి. ఉదాహరణకి ద సీక్రెట్ అని చెప్పేసి నవల చదవమన్నాను అందరినీ. ఆ నవల వీడియో యూట్యూబ్ లో చూడమన్నాను. ఎందుకు చూడమన్నాను? అందులో ఏమన్నా అంటే నువ్వు ఏ విషయాన్నైతే మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తావో, మనస్ఫూర్తిగా కావాలి అని కోరుకుంటావో ఆ వస్తువుని నీకు సృష్టి అందజేస్తుంది. ఏడ్చే వాళ్ళకి ఏడుపు కావాలని కోరుకోవక్కర్లేదు. నువ్వు ఏడుస్తే చాలు, ప్రకృతి అర్థం చేసుకుంటున్నా వీళ్ళు ఏడుస్తున్నారు. శ్రీనివాస్ స్టూడెంట్స్ లో ఒక 4 ఏడుస్తున్నారు. శ్రీనివాస్ చాలాసార్లు చెప్పాడు ఏడవద్దు అని చెప్పి, జాగ్రత్తలు చెప్పాడు, కానీ వాళ్ళు ఏడుస్తున్నారు. సో వీళ్ళకి ఏడిపిద్దాం, ఇంకా ఘోరమైన ఏడిపిద్దాం అని చెప్పేసి ఏడిపిస్తుంటాడు. మీకు సంతోషమా చెప్పండి? ఎంతమందికి కావాలి చెప్పండి? హలో, చాలా మంది ఇష్టపడతారు ఇక్కడ. అలాగే ఇష్టపడం కదా గురుగారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు మనం ఏది భావిస్తే అది. సో దీన్నే గ్రహించడం, మన భావాలను గ్రహిస్తాడు. అంతేగాని నువ్వు ఏది కోరుకున్నావని, నాకు సంతోషం రావాలి అంటే ఇప్పుడు నాకు ఏమొస్తుంది చెప్పండి? నేను ఒకటి చెప్తాను, నాకు సంతోషం వస్తుందా దుఃఖం వస్తుందా మీరు చెప్పండి. నాకు సంతోషం రావాలి దుఃఖం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా దుఃఖం ఉండకూడదు. ఎందుకంటే భావాన్ని గ్రహిస్తుంది. ఈ ప్రకృతి ఏదైతే విశ్వ చైతన్య రూపంలో సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఏం చేస్తాడు అంటే నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాడు. నీ భావాలను గ్రహిస్తాడు. మనం కూడా అంతే, భగవంతుని అనేక రూపాలలో గ్రహిస్తాం. వర్ణ రూపంలో గ్రహిస్తాము, నీటి రూపంలో గ్రహిస్తాము, వాయు రూపంలో గ్రహిస్తాము, అగ్ని రూపంలో గ్రహిస్తాము. అనేక రకాలుగా గ్రహింపబడేవాడు, అనేక రకాలుగా మనని గ్రహించేవాడు. గ్రహింపబడడం అంటే తెలియబడడం అని కూడా ఒక మీనింగ్ ఉంది. మనం ఇచ్చే వస్తువులను స్వీకరించడం అనే ఒక మీనింగ్ కూడా ఉంది. సో తెలియబడము అవ్వచ్చు, మనం ఇచ్చే వస్తువులను స్వీకరించేవాడు అని కూడా అవ్వచ్చు. క్లియర్? అర్థమైంది గురుగారు. తర్వాత ఇంకొక ప్రశ్న గురుగారు, అంటే భగవంతుడు టైం కి స్పేస్ కి అతీతుడు అంటే కాదు, సమయం కాదు, స్పేస్ కాదు అని చెప్పారు కదా. మళ్ళీ అదే భగవంతుడు కాలస్వరూపుడు అన్నారు కదా, అది నాకు చిన్న డౌట్ వచ్చింది గురుగారు. డౌట్ ఏం లేదు, క్లారిఫై అవ్వలేదు. అంటే టైము స్పేస్ కాదనేటప్పుడు మళ్ళీ కాలస్వరూపుడు ఎలా అవుతారు అని. టైము స్పేసు కి అతీతుడు ఆయన, ఆయనకు సంబంధం లేదు. భగవంతుడు టైము స్పేసు ఆయనకు సంబంధం లేదు, కానీ ఆ రూపం లోపల మనందరినీ అనుగ్రహిస్తాడు. మనందరి కోసం అని చెప్పి ఆ రూపం తీసుకున్నాడు అంతే. కానీ భగవంతుడికి అది లేదు. ఉదాహరణకి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, భగవంతుడికి రూపం లేదు కదా, మరి శ్రీకృష్ణ రూపం లోపల ఎందుకు వచ్చాడు? అదే విధంగా కాలానికి దేశము ఆయనను ఇంపాక్ట్ చేయవు, కానీ ఆయన సృష్టించినటువంటి దేశకాల పరిస్థితులలో మనం ఇంపాక్ట్ అవుతాం. ఇంపాక్ట్ అవ్వాలి అంటే ఆ రూపం కూడా ఆయనదే. ఇప్పుడు ఈ చరాచర జీవరాశులలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయనదే. ఆయన చేతనే సృష్టింపబడినటువంటి ఈ ప్రకృతిలో దేశము ఉన్నది, కాలము ఉన్నది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మళ్ళీ ఆయనే. ఉదాహరణకి క్షేత్రము ఆయనే, క్షేత్రజ్ఞుడు ఆయననే. కాలం ఆయననేమి చెయ్యదు, కానీ కాల స్వరూపంలో ఆయన మనందరినీ గ్రహించేస్తాడు. కాలం ఆయననేమి చెయ్యదు. దేవుడు కాలాన్ని సృష్టించాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా పురుష సూక్తంలో. మనం ఏం చెప్పుకున్నాము? ఆయన పావు భాగం లోపల తనే సర్వత్రా వ్యాప్తి చెంది టైం అండ్ స్పేస్ ని సృష్టించాడు తనలోంచి అని చెప్పి చెప్పుకున్నాం. అవునా కదా? ఎస్ ఆర్ నో? మీరు పురుష సూక్తం విన్నారు కదా మనది? పర్వాలేదు. అందులోపల ఏం చేస్తాడు ఆయన? పావు భాగంలో అంటే మొత్తం భగవంతుడు 100% ఏదైతే టైం అండ్ స్పేస్ కి అతీతంగా ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడో, కేవలం చైతన్య రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు, ఒకానొక రోజు నాడు తనలోని కేవలం పావు భాగంలో
తను అప్పటి వరకు అవ్యక్తుడైనటువంటి వాడు ఒకసారి వ్యక్తీకరింపబడదాము అని చెప్పేసి వచ్చాడు. మీకు అందువల్ల బహుశా అర్థం కాలేదు ఈ పాయింట్. అప్పటి వరకు లేనటువంటి టైం అండ్ స్పేస్ తనే అయి సృష్టించాడు ఈ పావు భాగంలో. ఈ పావు భాగం బయట టైం ఉండదు, స్పేస్ ఉండదు. అర్థమైందా మీకు? అర్థమైంది గురుగారు. చారాణ అంటే లోపల ఇప్పటి వరకు నేను చారాణ లోపల వ్యక్తమయ్యాడు, బారాణ లోపల వ్యక్తం కాలేదు. ఇప్పుడు దేవుడు వ్యక్తుడా అవ్యక్తుడా? రెండును. ఎందుకంటే 75% అవ్యక్తుడు, 25% వ్యక్తుడు. ఈ 25% లోపల భగవంతుడు వ్యక్తీకరింపబడ్డాడు. ఎప్పుడైతే భగవంతుడు విరాట రూపంలో వ్యక్తీకరింపబడ్డాడో ఈ ప్రపంచమంతా కూడా తనలోంచే సృష్టించాడు. అంటే టైం అండ్ స్పేస్, తర్వాత రూపము, అన్ని కూడా టైం, స్పేస్ అండ్ మెటీరియల్ అంటారు. మన విష్ణుర్ వషట్కారో లోపల మొదటి 3 శ్లోకాలు కనుక మీరు చూసినట్లయితే టైం, స్పేస్ అండ్ మెటీరియల్ అని చెప్పేసి వస్తాయి. ఆ 3 శ్లోకాలలో ఒకటి టైము, ఒకటి స్పేస్, ఒకటి మెటీరియల్ గురించి తెలిపేటటువంటి శ్లోకాలు అనమాట. సో అందులోపల మీకు టైం, స్పేస్ అండ్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మనకు విష్ణు సహస్రనామం స్టార్ట్ అయ్యేదే టైం, స్పేస్ అండ్ మెటీరియల్ తో స్టార్ట్ అవుతుందని చెప్పి తెలుసుకున్నాం మనం. ముందు టైము, తర్వాత స్పేస్, తర్వాత మెటీరియల్. మెటీరియల్ అంటే వస్తువులు. ఇవన్నీ కూడా తయారు చేసి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు భగవంతుడు. మరి వాటిలో ఉన్నదెవరు? ఆ ఉన్నది కూడా తనే. ఉదాహరణకి ఇప్పుడు నా శరీరం జడము, ఇందులో ఉన్నటువంటిది ఎవడు? భగవంతుడే. నా ఆత్మ చైతన్యవంతమైనది, అందులో ఉన్నది ఎవడు? భగవంతుడే. అంటే క్షేత్రము ఆయననే, క్షేత్రజ్ఞుడు కూడా ఆయననే, జడము ఆయననే, కదిలేటటువంటి చరము కూడా ఆయననే. చరము అచరము రెండు కూడా ఆయననే. స్థావరము ఆయననే, జంగమము ఆయననే. అంటే కదిలే వస్తువు, కదలని వస్తువు, చలనం ఉన్నటువంటిది, చలనం లేనటువంటిది, చైతన్యం ఉన్నటువంటిది, చైతన్యం లేనటువంటిది, ఇవన్నీ కూడా భగవంతుల్లోంచే వచ్చాయి. కాకపోతే మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? మనకు ఉన్నటువంటి పూర్వజన్మ సంస్కారాల వల్ల మనలో భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మనం గట్టిగా నమ్మలేకపోతున్నాం. మనం ఎంతసేపు కూడా ఓ బానిసగా బతకాలి, నన్ను ఎవడో కోరిక కోరుకుంటే దేవుడు తీర్చాలి, నాకేవో చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, ఆ చిన్న చిన్న కోరికలు తీర్చాలి, ఇవే మనం ఆలోచిస్తున్నాం. కానీ మనమే భగవంతుడు స్వరూపం అయ్యాము, మనం ఆ స్వరూపాన్ని, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వెలికి తీద్దాము అని చెప్పేసి అనుకోవడం లేదన్నమాట. మనం ఎంతసేపు కూడా ఏమనుకుంటున్నాం? దేవుడిని ఒక కోరిక కోరుకుంటాను, తీరుస్తాడు. మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకో కోరిక వస్తుంది, మళ్ళీ అది కోరుకుంటాను, అది తీరుస్తాడు. అప్పుడు అందరికి వెళ్ళి చెప్తాం, దేవుడు నాకు కొంగు బంగారం అమ్మ, అడిగినలా ఇస్తాడు అని. ఇంకోటి ఎవడో చెప్తాడు, ఇంకో ప్రవచనకర్త ఎవడో చెప్తాడు, ఫలానా ఆలయానికి వెళ్తే మీకు కోరికున్న కోరికలన్నీ తీరుతాయని. నేను చెప్తాను అమ్మవారి గురించి, అమ్మ ఎంత ఇలా ఒత్తి చెప్తారనమాట. చెప్పేసరికి ఏమవుతుంది, అక్కడ జనాలు ఈ మధ్య చూడండి ఆలయాలలో ఎలా ఉన్నారో జనాలు, అసలు భయం వేస్తుంది ఆలయాలకు వెళ్ళాలంటే, చాలా భయం వేసేస్తుంది. ఎంత పవిత్రమైన ఆలయాలకు కూడా వెళ్ళాలంటే భయం వేస్తుంది. భగవంతుడు తత్వం తెలియకుండా పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు మన ధర్మాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే డబ్బుతోటి ముడిపడింది. ఇప్పుడు మఠాధిపతులకు డబ్బు కావాలి, పీఠాధిపతులకు డబ్బు కావాలి, రాజకీయ నాయకుల జోలికి వెళ్ళరు, వాళ్ళకి వేరే విషయాలు పట్టదు. వాడు ఎంతసేపు ప్రతి ఒక్కరికి టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ప్రకారం డబ్బు సంపాదించాలి, మఠానికి తీసుకురావాలి. ఇదే కదా మనం అప్పుడు స్వామి రామ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఏమని తెలుసుకున్నాము? స్వామి రామ శంకర మఠానికి అధిపతి అయినాడు. అధిపతి అయినప్పుడు ఆయనకి ఏమవుతుంది? ఆయన కొనాలకు విసుగొస్తుంది, నేను ఏం చేస్తున్నాను 1953లో ఏం చేస్తున్నాను నేను? చిన్నప్పటి నుంచి ఉపనిషత్తులు చదివాడు, అద్భుతమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఏమిటి శంకర మఠం, ఏమిటి గోళ? ఆయనకు అర్థం కాలేదు. హెడ్ శంకర మఠం లోపల శంకరాచార్యగా ఎలక్ట్ అయినటువంటి ఒక వ్యక్తి ఒక 1.5 year అవ్వగానే విసుగొచ్చింది ఆయనకి. ఏం చేస్తున్నాను నేను? చెక్కుల మీద సైన్ చేస్తున్నాను, అడ్మినిస్ట్రేటివ్ పనులు చేస్తున్నాను, సాయంత్రం వస్తే దర్శనం వచ్చి ఇలా దర్శనం ఇస్తున్నాను, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నా నోరుకు అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు, నేను గొప్పవాడిగా ఫీల్ అయిపోవాలా? ఏదో సంథింగ్ రాంగ్ అని చెప్పేసి ఉండి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా మాయమైపోయి పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయి అప్పుడు హిమాలయాల్లో వెళ్ళి తను డిస్కవర్ చేశాడు. ఎవరైనా కూడా అంతే. మళ్ళీ ఇలాంటి విషయాన్ని ఇది విన్నారా? ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ. హలో, నిద్రపోతున్నారు చాలా మంది. సార్ విన్నాం సార్, స్వామి రామాది విన్నాం సార్, విన్నాం సార్. అదే విధంగా ఇంకొక కథ కూడా చెప్పాను, జ్ఞాపకం ఉందా? తపోవన్ మహారాజు, మీరు అందరూ అదే నాతో ఏంటంటే కథలు చెప్పిస్తారు. నిన్నెవరో అన్నారు, ఎట్లా వింటారు మీరు అసలు? వేరే వాళ్ళు మాట్లాడుతుంటే నేను సగమే వింటాను, అలాంటి నన్ను 6 ఏళ్ళు ఎలా భరిస్తున్నారు అని అడిగితే మీరందరూ చెప్పారు, సార్ మీరు పిట్ట కథలు బాగా చెప్తారు సార్ అని చెప్పి. సో నాకు గమ్మత్ ఏంటంటే, నాకు అసలు కథలు చెప్పడమే పెద్ద ఇది లేదు. ఒకసారి నేను అసలు కథలు భాగవతం చెప్పేటప్పుడు మీకు చెప్పే కదా, భాగవతం చెప్పేటప్పుడు నేనేమో సార్ వదిన గారు మీకెందుకు రావు కథలు అన్నారు. అలా అనలేదు, చెప్తా వినండి.
ఆత్మతత్వమే చెప్తూ ఉంటాను కదా నేను. ఏమిటి కథలు బాగా చెప్తావులే. వినోదం చెప్తూ చెప్పారు ఉంటారు బాగానే స్టూడెంట్స్. కథలు బాగా బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు కథలు. కథలు చెప్పాలంటే ఎలాగా ఆ శ్రీలత గారు కథలు మీకు శ్రీలత గారు ఇచ్చారు కదా కాంప్లిమెంట్. కథలు బాగా కథలు బాగానే చెప్తారు. చెప్తావులే, నువ్వు కథలు బాగానే చెప్తావులే అని అనగానే నాకు అర్థం కాలేదు. అది పొగిడిందా తిట్టిందా అని అర్థం కాలేదు. సరే, ఇప్పుడు ఆఖరికి మీరు అందరూ కథలు చెప్పండి అంటుంటే నాకు నవ్వొస్తుంది. అన్ని కథలు చెప్పించుకుంటున్నాను నాతోటి తత్వం తెలుసుకోవడంలా. సరే, ఇంకొక కథ లోపల తపోవన్ మహారాజు ఆయన కూడా ఏం చేస్తాడు, తన జనాలందరినీ తీసుకుని ఆయన చిన్న చిన్న స్టూడెంట్స్, ఆయనకి చాలా తక్కువ మంది. ఎందుకంటే జనరలీ అద్వైతం సైడ్ వచ్చే వాళ్ళు కొద్ది మందే ఉంటారు, ద్వైతం వైపుకి ఎక్కువ మంది ఉంటారు. సో ఆయన అద్వైతము, ఈ తపోవన్ మహారాజు యొక్క శిష్యులే ఇప్పుడు ఈ ఉత్తర కాశీ గ్యాంగ్ అంతాను, ఈ చిన్మయ మిషన్ గాని, శివానంద ఆశ్రమం గాని, దయానంద ఆశ్రమం గాని, కైలాసాశ్రమం గాని, మన మలయాళ స్వామి గారు గాని, విద్యాప్రకాశ్ ఆనందగిరి గాని, మన పరిపూర్ణానంద సరస్వతి గాని, తత్వ విధానానంద సరస్వతి గారు గాని, నరేంద్ర మోడీ గారు గాని, ఇవంతా కూడా అద్వైత ఆశ్రమాల నుంచి వచ్చినటువంటి వారు అనమాట. వీళ్ళందరికీ ఆద్యుడు, మొట్టమొదటి వ్యక్తి ఈయన తపోవన్ మహారాజ్. తపోవన్ మహారాజ్ కి చాలా మంది శంకర మఠం వాళ్ళు శంకరాచార్యులు అందరూ ఈయనకి మంచి ఫ్రెండ్స్ అన్నమాట. సరే, ఒకసారి ఈయన హిమాలయ యాత్రకి వెళ్తుంటే అప్పుడు శంకరాచార్య, ఇది ఎప్పుడు సంగతి నేను చెప్తున్నది 1905 ఆ సమయంలో. సో ఆ సమయం లోపల శంకరాచార్యని తీసుకొని శంకరాచార్య అంటాడు, నేను కూడా వస్తాను కొన్నాళ్ళ పాటు నీతో పాటు యాత్రకు అని చెప్పేసి శృంగేరి శంకరాచార్య. సరే వస్తానంటాడు. అందరూ కలిసి రెడీగా అవుతారు, సిద్ధమవుతారు. అవగానే మెల్లగా లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయిపోతాడు ఆయన శంకరాచార్య. ఎందుకయ్యా అంటే అప్పట్లో బ్రిటిష్ గవర్నర్స్ ఉండేవాళ్ళు అనమాట, మనకు గవర్నర్ జనరల్స్ అని చెప్పేసి అంటుండేవాళ్ళు. ఆ గవర్నర్ జనరల్ మనకు బాగా భారతదేశాన్ని 4 భాగాలుగా, 4 అని కాదు, ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ అని చెప్పి 3 రకాలుగా చేసి, ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ వాళ్ళు సౌత్ ఇండియాని చూసుకునే వాళ్ళు అనమాట. ఆ చూసుకునేట ఆయన విజిట్ చేయడానికి వస్తున్నాడు, సో నేను రాలేను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అయితే అప్పుడు ఈయన బాధపడతాడు అనమాట. ఎంతసేపు కూడా గవర్నర్లు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ అరేంజ్మెంట్స్ చేయడంలోనే వీరి జీవితం అంతా కూడా వెళ్ళిపోతుంది అని అంటే అప్పుడు శంకరాచార్య కూడా బాధపడతాడు ఆ మాటకి. నిజమే, నువ్వు అన్నది చాలా కరెక్ట్ అని. వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి అది షేర్ చేసుకున్నారు. అది ఈయన తపోవన్ మహారాజ్ మనకు ఆ బుక్ అందరూ కొనుక్కోండి దయచేసి. నేను ఎన్నోసార్లు చెప్పాను, పాపం ఆవిడ రాసిన ఆవిడ ఇప్పుడు లేరు కూడాను. అది ఎక్కడ దొరికినా కొనుక్కుని ప్రతి ఒక్కరూ చదవవలసినటువంటి పుస్తకం. 2 పుస్తకాలు ఖచ్చితంగా చదవవలసినది. ఒకటి మల్లవరపు స్వర్ణ గారి తపోవన్ మహారాజ్ హిమగిరి విహారం. రెండోది అంటే ఆవిడ ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు స్వర్ణ గారు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ నా హిమాలయ యోగులతో నా అని ఇంగ్లీష్ లో ఉంది. ఆ బుక్ మీరు తెలుగులో కూడా ఉంది. ద హిమాలయన్ మాస్టర్స్ కాదు, లివింగ్ విత్ హిమాలయన్ యోగిస్ ఏదో ఉన్నది. లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్. అది స్వామి రామ అని ఉంటుంది. అది ఇవి తెలుగులో కూడా దొరకచ్చు, మీకు చూడండి. తెలుగులో ఉంటే తప్పక చెప్పండి. ఈ 2 అసలు తపోవన్ మహారాజ్ 1889 1957 ఆ టైంలో ఆయనండి, కరెక్ట్. ఆయన గురించి రాసిన బుక్ మల్లవరపు స్వర్ణ గారు రాసిన హిమగిరి విహారం. అది మస్ట్. ఇప్పుడు నేను చెప్తున్నా అంతా కూడా ఆయన గురించే. ఎవరైతే నా మోస్ట్ ఫేవరెట్, నాకు నా లైఫ్ లోపల డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి. దొరుకుతుందా సార్ హిమగిరి చూడాలండి, నేను బుక్ పెడతాను, దొరకచ్చేమో. అది అసలు ఎంత బాగుందో నేను చెప్పలేను అసలు. దాన్ని నేను PDF వెర్షన్ ఏమో మన గ్రూప్ లో పెట్టాను, అందరినీ చదువుకోమని చెప్పి. ఇంగ్లీష్ వెర్షన్ పెట్టాను, తెలుగు వెర్షన్ దొరకలేదు నాకు. తెలుగు వెర్షన్ PDF దొరకలేదు. ఒరిజినల్ బుక్కే కొనుక్కోండి, 150 రూపీస్ ఎంతో ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఇక్కడ గాంధీనగర్ లోనే ఉంది. వాళ్ళ భర్త గాని పిల్లలు గాని ఎవరైనా ఉండొచ్చు. ఆవిడ లేరు పాపం, 3-4 ఏళ్ల కింద వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళకి అంటే కన్నీళ్లతో కాళ్ళు కడిగినా కూడా తక్కువే. అలాంటి మహానుభావులు అన్నమాట వీళ్ళందరూ. అయితే ఆవిడ ట్రాన్స్లేట్ చేసినటువంటిది, ఆవిడ ఇంగ్లీష్ పండిట్ అన్నమాట. ఆవిడ తెలుగు లోపల ఇది మనందరి కోసము రాసినటువంటి పుస్తకం హిమగిరి విహారం. అందులోపల ఎన్ని యాత్రలు చేశారో ఆయన. ఆఖరికి చాలా మంది ఆయనతో పాటు యాత్రలకు వస్తూ ఆ యాత్రల మధ్య లోపల చనిపోయారు. మనం యాక్చువల్లీ మన తీర్థయాత్రలో కూడా ఒక 2-3 ఎపిసోడ్స్ చెప్పుకున్నాం, బహుశా కొంతమందికి గుర్తుంటుంది. అంటే అతను ఇక్కడికి వచ్చారని చెప్పి గురించి చెప్పారు సార్, మీరు చెప్పారు తపోవన్ మహారాజ్ 2 వారాలు చెప్పారు, తర్వాత మళ్ళీ ఆగిపోయింది అది.
అది ప్రారంభించుకుందాం, నిజంగా ప్రారంభించుకుందాం. మనం ఉత్తర కాశీ గాని కాశీకి కానీ వెళ్ళేట ముందు ఒక నెల రోజుల ముందు మొత్తం ప్రతిరోజు అవే చెప్పుకుందాం. ఒక 20-25 రోజుల పాటు హిమగిరి యాత్రలే చెప్పుకుందాం. ఆయన చేసినటువంటి ఆ రోజుల్లో ఎంత కష్టమైనటువంటి యాత్రలు కూడా. ఈయన హెల్దీ పర్సన్. మలయాళీలు ఆ రోజుల లోపల చాలా పాపులర్ అయ్యారు. ఇప్పుడు శివానంద ఉన్నారు కదా, ఆ శివానంద అనే ఆయన ఈ ఋషికేశ్ మొత్తాన్ని అసలు ఆయన ఎలా అంటే ఆయన దీంట్లోకి వచ్చేసారనమాట. అందరూ ఋషికేశ్ మొత్తం పేరు, ఋషికేశ్ అసలు పేరు కూడా శివానంద. అక్కడ రామ్ జూలా పేరు శివానంద జూలా. అన్ని శివానంద శివానంద శివానంద. శివానంద ఆశ్రమం వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. నేను అందులోనే ఇండియన్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ నేర్చుకున్నది. ఇప్పటికీ కూడా ఆ కోర్సులు ఉన్నాయి. సో అంత అద్భుతమైనటువంటి అద్వైత ఆశ్రమాల లోపల ఈయన ఆ రోజుల్లోనే చెప్పాడు, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ప్రాపంచిక విషయాలకే విలువనిస్తున్నారు కానీ పారలౌకిక విషయాలకు ఎవరు కూడా విలువనివ్వడం లేదు, భగవంతుడి విషయాలకు అని చెప్పి. ఎప్పటి సంగతి? 1905, 1910 ఆ సమయంలో. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా 100 ఏళ్ల కింద అంటే ఇప్పుడు ఇంకా నాశనం అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే మనము ఎంతసేపు కూడా మనకు ఫిజికల్ గా దొరికేటటువంటి వస్తువుల గురించే ఎక్కువ ఆలోచిస్తూ మనం నాశనం చేసుకుంటున్నాం అన్నది గుర్తుంచుకోండి. ఖచ్చితమైనటువంటి వైరాగ్యము వచ్చి తీరవలసిందే. అది అయితే ఆ వైరాగ్యం వచ్చిన తర్వాత అంటే ఆనందం వస్తుంది. అది అన్నిటికంటే కూడా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేటటువంటిది అని. ఎనివే తర్వాత ముందుకెళ్ళనా కాస్త. హిమగిరి విహారం మలయాళంలో ఉంది సార్, తెలుగులో లేదు. తెలుగులో ఈ స్వర్ణ గారు రాసినటువంటిది. అది ఇంగ్లీష్ లోను మలయాళం అది. సరే, ఇప్పుడు తర్వాతకి వెళ్ళనా, ముందుకెళ్ళనా? ఎవరు మాట్లాడటం లేదంటే ఇవాళకి ఆపేయమని. చెప్పండి సార్. ఇంకా ఉత్గ్రహ, నెక్స్ట్ ది ఉగ్రహ. ఉత్గ్రహ ఉదాసీనుడు, ఆసీనుడు. ఉత్గ్రహ పైకి స్వీకరించేవాడు, మనని పైనుంచి స్వీకరించేటటువంటి వాడు. అంటే ఉన్నత స్థానానికి మనను లాక్కెళ్ళిపోయేవాడు. సాధన ద్వారా ఏమవుతుంది? ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మనము ఉగ్రహ అయితాము. రెండవది ఏంటంటే ఉగ్రం అంటే కోపం కూడాను. కోపం ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అంటే దాన్ని మనం డైరెక్ట్ గా చూడలేము. నరసింహస్వామి చూడలేము డైరెక్ట్ గా, దేవతలందరూ కూడా భయపడతారు. సో అలా పురాణ రూపంలో తీసుకుంటే నరసింహస్వామిని తీసుకోవచ్చు. మనము తత్వ రూపంలో తీసుకుంటే సూర్యుని మనం డైరెక్ట్ గా చూడలేము. ఇంకా తత్వంగా తీసుకోవాలి అంటే మన లోపల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపజేసి మనను పైకి లాక్కెళ్ళేవాడు ఉగ్రహ. ఓకే, క్లియర్? ఆర్ ఇంకేమన్నా కావాలా? ఇంకా కొన్ని చోట్ల ఇంకొక రకమైన అర్థం కూడా ఉంది. భగవంతుడి యొక్క భయం వల్లనే, అంటే ఈ ప్రకృతి యొక్క నియమం వల్లనే సూర్యుడు ఉదయిస్తున్నాడు లేదా వెలుగుతున్నాడు, లేదా సూర్యుడు తన డ్యూటీ తను చేస్తున్నాడు అని. ఇదే విషయాన్ని మనం యక్ష ప్రశ్నల్లో కూడా తెలుసుకున్నాం. కాబట్టి అదొకటి గుర్తుంచుకోండి, పరమాత్ముడి భయం వల్లనే. సో ఇక్కడ పరమాత్ముడు ఉగ్రుడు అంటే కోపం అని కాదు, అంటే డిసిప్లినేరియన్, అంటే మంచి డిసిప్లిన్ చేసేటటువంటి వాడు అనేటటువంటి మీనింగ్ కూడా ఉందన్నమాట. అబ్బో ఆయన ఉగ్ర నరసింహ, స్ట్రిక్ట్ ఉంటాడు అని అంటాం కదా, అలాగా. నెక్స్ట్ సంవత్సరము. సమ్యక్ వత్స అంటే తన దగ్గర ఉంచుకునేవాడు. అంటే సమ్యక్, చక్కగా తన లోపల అందరినీ కలిగి ఉన్నటువంటి వాడు. అంటే ఈ మొత్తం అన్ని కూడా ఆయనలోనే, ఈ సకల భూతాలన్నీ కూడా ఆయనలోనే వశిస్తున్నాయి. సంవత్సరం అన్నా కాలం అన్నా ఒకటే, ఏమి తేడా లేదు. ఇక్కడ సంవత్సరం అనేటప్పుడు మనం ఏమని, అది కాలమే ఇది కాలమే. కానీ ఇక్కడ సంవత్సరం అంటే ఏంటంటే ఋతువు అన్నా సంవత్సరం అన్నా ఒకటే, కాలం అన్నా కూడా ఒకటే. ఇవన్నీ కూడా కాలము, ఋతువు, సంవత్సరము ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడి యొక్క టైం అనేటటువంటి దాన్ని చెప్తాయి. ఇంకొకటి ఏంటంటే సమ్యక్ వత్స అంటే తన లోపల అందరినీ ఆశ్రయంగా ఉంచినటువంటి వాడు అనేది కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ దక్ష అంటే క్యాపబుల్ పర్సన్. క్యాపబుల్ పర్సన్, ఏ పనినైనా కూడా శీఘ్రంగా చేసేటటువంటి వాడు, డైరెక్ట్ మీనింగ్. విశ్రామ అంటే మనకు రిలాక్సేషన్ ఇచ్చేటటువంటి వాడు. సినిమా చూస్తూ ఉంటాం, సడన్ గా ట్విస్ట్ వస్తుంది, రిలాక్సేషన్, బయటకు వెళ్ళేసి వస్తాం అనమాట. పాప్కార్న్ అవి ఇవి తినేసి వస్తాం. 700-800 రూపాయలకి చిన్న డబ్బా ఇస్తాడు, 2 డ్రింక్స్ తీసుకుని లోపలికి వస్తాం అనమాట. ఎవడు తాగాడు అవన్నీ గలీజ్ ఇవన్నీ నోట్లో పెట్టుకుని తాగుతాం. సో అట్లాగా. అయితే మనం దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి అంటే విశ్రామం మనకి ఎప్పుడు వస్తుంది?
మన జీవితంలో ఎంతసేపు కూడా కష్టాలే. ఆకలి కావచ్చు, దప్పులు కావచ్చు, శోకం కావచ్చు, మోహం కావచ్చు, లోభం కావచ్చు, రకరకాల బాధల నుంచి మనం నిరంతరము బాధపడుతూనే ఉంటాం. అటువంటి వారందరికీ కూడా వచ్చేసి రెస్ట్ తీసుకో, నా దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకో అని చెప్పేసి భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే తన లోపల కొన్ని రోజుల పాటు ఈ బంధాల నుంచి విముక్తి చేసి తన దగ్గర ఉంచుకుంటాడు. ఎప్పుడు? మనం శరీరం వదిలేక. అప్పుడేనా? మరి ఇంకెప్పుడు వదలడా? ఉంది. ప్రతిరోజు రాత్రి మనం గాఢ నిద్రపోయినప్పుడు భగవంతుడితోటి టైం స్పెండ్ చేస్తున్నాం. ప్రతిరోజు మనం ఆశ్చర్యపోతున్నాం. మన శరీరాన్ని చూసుకుంటున్నాం, ఇలా చూస్తున్నాం మన శరీరాన్ని. కింద మన శరీరం పడుకొని ఉంది. భగవంతుడితో చెప్తున్నాం, భగవంతుడితోటి మనం పాచికలాడుతున్నాం అన్నమాట. ఆయన పేరేంటి? హతీరాం బాబాజీ గనుక పాచికలాడుతున్నట్టుగా మనం భగవంతుడితో ఉంటున్నాం ప్రతిరోజు అర్ధరాత్రి పూట. ఆ సమయంలో ఇలా కిందికి చూసి మన శరీరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం. నాకు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. నాకు మరణ భయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు దూరం అయిపోతున్నాయి. ఆ సమయం లోపల నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఆ ప్రశాంతంగా ఉండడం వల్లనే నేను ఇంత మాత్రం బతుకుతున్నాను. లేకపోతే ఈ బంధాలలో నేను ఎక్కడ ఆనందంగా ఉంటాను? ప్రతిరోజు నాకు విశ్రాంతి కావాల్సిందే. ఆ విశ్రామమును ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. శాశ్వతమైనటువంటి విశ్రామాన్ని ఇచ్చేవాడు కూడా భగవంతుడే. అంటే టెంపరీగా మనకు శరీరం పోవడమే కాదు, శరీరాన్ని నిద్రలో వదలడం కాదు, పూర్తిగా శరీరం వద్దు అనుకునేటటువంటి స్థితికి కూడా తీసుకెళ్లేటటువంటి వాడు. 3 రకాలుగా మనకు మోక్షం వస్తుంది. ఒకటేమో ప్రతిరోజు రాత్రి నిద్రపోతాం. రెండోది శరీరాన్ని వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయి ఆయన లోపల అతుక్కుపోతాం కారణ శరీరంలో. మూడోది ఏదైతే ఉంటుందో అది అన్నిటికంటే గొప్పది. అది మోక్ష రూపం లోపల పర్మనెంట్ ఆనందం లోపల విశ్రామంగా ఉంటాము. చివరిగా వచ్చినటువంటిది విశ్వ దక్షిణ. ఈ ప్రపంచంలో అందరికంటే, విశ్వంలో ఉన్నటువంటి వారి అందరికంటే కూడా దక్షత కలిగి ఉన్నటువంటి వాడు, నేర్పరి, అన్ని పనులలో కూడా హైలీ క్యాపబుల్ పర్సన్ దక్ష, విశ్వ దక్షిణ. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. దక్ష అంటే దక్షుడు, విశ్వ దక్షిణ అంటే ఈయన కంటే గొప్ప దక్షత కలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఇక లేడు అని చెప్పేసి చెప్పడం అన్నమాట. ఒక్కసారి ఏ పదం అర్థం కాకపోయినా అడగండి, కొద్దిగా ఇంకొక 5-10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తత్వ రూపంలో. సార్ దక్ష, విశ్వ దక్షిణ ఒకసారి చెప్పండి సార్. దక్ష అంటే దక్షత, క్యాపబిలిటీ, ఎబిలిటీ. విశ్వ దక్షిణ అంటే విశ్వంలో, ప్రపంచం అంతట్లో. ఇంకొకటి కూడా ఉంది, దక్షిణ అంటే తీసుకోవడం. సో అది కూడా చెప్పుకుందాం, దాన్ని తత్వ రూపంలో వచ్చినప్పుడు చెప్పుకుందాం. సరేనా? ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి వచ్చింది, గొప్ప నేర్పరి అని అనుకున్నాము. ఇంకోటి దక్ష అన్నప్పుడు హీఈస్ ఎ వెరీ క్యాపబుల్ పర్సన్ అని తెలుసుకున్నాం. రెండు కూడా సిమిలర్ మీనింగ్. అయితే విశ్వ దక్షిణ, దక్ష చిన్న డిఫరెన్స్ ఉంది, అది తత్వ రూపంలో ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్, ఇంకెవరికైనా డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ చెప్తాను ఏమేమి నేర్చుకున్నాం మనము. విశ్వదక్షిణ, విశ్రామ, దక్ష, సంవత్సర, ఉగ్రహ, పరిగ్రహ, పరమేష్టి, కాల, ఇవన్నీ అందరికీ అర్థమయ్యే. ఋతు, సుదర్శన, సుదర్శన, కాల, ఉగ్రహ, ఉత్, గ్రహ. ఉత్ అంటే ఏంటి? ఉన్నత స్థానం. ఉదాసీనం అంటే ఉత్ ఆసీనము. అవునా? ఉత్ ఆసీనంని ఉదాసీనం అంటారు. ఉత్ అంటే ఉన్నత స్థానం పైన అని చెప్పి మీనింగ్. ఉగ్రహ అంటే ఏంటి? ఉన్నత స్థానానికి మనను గ్రహించేవాడు, ఉన్నత స్థానానికి మనను గ్రహించేవాడు ఉగ్రహ, ఒక మీనింగ్. రెండవ మీనింగ్ ఏంటి? ఉగ్రహ అంటే ఉగ్రం, ఆవేశం, కోపం. అది ఉగ్రహ, ఉగ్రుడు, కోపం. ఆయన అంటే ఈ ప్రకృతి మొత్తాన్ని కూడా డిసిప్లిన్ గా పెట్టేవాడు కూడా ఆయననే. సో 2 మీనింగ్స్ తెలుసుకున్నాం. ఒకటేమో ప్రపంచం మొత్తాన్ని డిసిప్లిన్ పెట్టి కోపం చూపించేటటువంటి వాడు అనేది ఒక మీనింగ్ తెలుసుకున్నాము. ఇంకో మీనింగ్ ఏంటంటే మనల్ని ఉన్నత స్థానానికి పైకి తీసుకెళ్లేవాడు అని చెప్పి సాధన ద్వారా అని రెండోసారి చెప్పుకున్నాం. మూడోది పురాణాలలో ఉగ్ర నరసింహుడు అన్నట్టుగా కూడా చెప్పుకున్నాం. వీరభద్రుడు గాను, ఉగ్ర నరసింహుడు గాను, కిరాత రూపంలో ఉన్నటువంటి వాడు గాని, ఇలాగ భగవంతుడు ఏదైతే కోపం రూపం లోపల ఉంటాడో ఆ రూపాలన్నీ కూడా మనము అక్కడ ఉగ్రహ అని చెప్పేసి అనుకోవచ్చు, తప్పులేదు. అంటే ఆపదల నుంచి కాపాడేవాడని కూడా వస్తుంది ఉగ్రహ అంటే. ఇంకా ఇప్పుడు ఇందులోపల తత్వ రూపంలోకి వచ్చినట్టయితే ఇందులోపల మనము ఇంపార్టెంట్ ఏం చూసాము? టైం సెన్స్ చూసాము. ఇందులోపల టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చూసాము. ఇందులోపల కొన్ని పేర్లన్నీ కూడా దీన్ని బాగా గనక మనం అర్థం చేసుకుంటే కాలతత్వాన్ని తెలియజేస్తున్నారు. ఋతు, కాల, సంవత్సర. ఎస్ఆర్లో ఒప్పుకుంటారా లేదా? అంటే సమయం అనేటటువంటిది విష్ణువు యొక్క స్వరూపం అని ఒప్పుకుంటారా లేదా? అంటే ఆయన సమయానికి అతీతుడైనటువంటి భగవంతుడు
ఈ పావు భాగంలో తనే సమయంగా ఉద్భవించాడు. ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? ఎస్ సార్. Yes, sir. సార్ దీనిలో ఏమర్థం చేయాలి? చాలా గొప్ప శ్లోకం ఇది. ఈ శ్లోకంకి సమయమే చైతన్యం, చైతన్యమే సమయం అన్నారా? చైతన్యం ఆల్సో అనుకోవచ్చా సార్? అది సమయము అంటే సమయం రూపంలోనే ఆయన కౌంట్ వచ్చారు. చేసేదాన్ని ఓకే సమయం అంటారు. వినండి, కౌంట్ రూపంలో కౌంట్ చేసేదాన్ని సమయం అంటారు. సింపుల్. ఓకే. అంటే ఏంటి? కౌంట్ చేయడం, మన రోజులు కౌంట్ చేయడము, మన ఋతువులు అంటే కూడా మన రోజులు కౌంట్ చేయడమే. సంవత్సరం అంటే కూడా మన రోజులు కౌంట్ చేయడమే. కాలము అంటే కూడా రోజులు కౌంట్ చేయడమే. మన రోజులు కౌంట్ చేసేవాడు దేవుడు. అంటే టైం. ఇక్కడ మనం భగవంతుని టైం లాగా చూసుకున్నప్పుడు ఈ 3 పదాలు ఇందులోపల ఉపయోగపడ్డాయి ఈ శ్లోకంలో. భగవంతుడు ఎప్పుడూ విశ్వ చైతన్యమే, దానికి ఎక్కడ మనం మార్పు తెలియదు. ఇక్కడ ఏమిటంటే భగవంతుణ్ణి అనేక రూపాలలో అనేక లక్షణాలలో తెలుసుకుంటున్నాము. భగవంతుడిని అనేక లక్షణాలలో ఇప్పుడు సమయ స్వరూపంగా ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఏం తెలుసుకుంటున్నాం మనం విష్ణు సహస్రనామం లోపల? భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకుంటున్నాం. అన్ని లక్షణాలకి కారణమైనటువంటిది ఆయననే అని 1000 లక్షణాలను తెలుసుకుంటున్నాం. ఆ 1000 లక్షణాల లోపల ఒక్కొక్క లక్షణమునకు ఒక్కొక్క లక్షణం అంటే క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క పేరు పెట్టాము. ఆ పేరు పెట్టినప్పుడు ఏమన్నామంటే అది పేరు కాదు, ఆ పేరు వెనకాల తత్వం ఉంది అని తెలుసుకుంటున్నాం. ఈ ఋతువు, కాలము, సంవత్సరము అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి టైం ను చూపిస్తాయి. ఇక్కడ చైతన్యం గురించి ఎక్కడా లేదు. ఇది కేవలము టైం యొక్క భగవంతుని. సూర్యోదయము సూర్యాస్తమయం కూడా సమయం కిందే వస్తుంది కదా సార్? ఇందులో సూర్యాస్తమయం ఋతువు అనేది ఇందులో 3 పేర్లు నేర్చుకున్నాం మనం. ఋతువు, కాలము, మాసాలు, సంవత్సరాలు అంతేనంటారా? ఇందులో మాసం ఎక్కడ వచ్చింది? లేదంటారా? మాసం ఎక్కడ వచ్చింది? ఋతువు, కాల, సంవత్సర. ఋతువు, కాల, సంవత్సర. ఆ 3 పేర్లకి తెలుసుకోవాలనుకుంటే కాలంని రోజుల్లాగాను ఉదయం సాయంత్రం లాగా లెక్క చూసుకోవచ్చు. కానీ ఇందులో వచ్చిందని కాదు నేను. ఋతువు, కాలము అని అంటే ఇది కూడా ఆలోచించుకోవచ్చు కదా అని. అన్ని ఉన్నాయి కానీ వాటిని ఇప్పుడు నువ్వు మాసము అన్నాను కదా భగవంతుడిని. మాసము అని భగవంతుడిని మాసము అని పిలవడం ఎప్పుడైనా చూసామా? అనలేము సార్, అనలేము. ఋతుకాల సుదర్శన సంవత్సర. ఋతువు, కాలము, సంవత్సరము అంటే భగవంతుడు, మాసము అంటే భగవంతుడు కాదు అట్లా. అందుకోసమని ఆయన సమయాన్ని చూపించే 3 పేర్లు చూపించారు. ఇందులో ఇంకా ఉంటాయి ఆయనకి సమయాన్ని చూపించేవి. బట్ ఇక్కడ ఋతువులు అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శరత్ ఋతువు ఇవన్నీ కూడా భగవంతుడు రూపాలే. ఋతువు అని గ్రీష్మ ఋతువు అంటే గ్రీష్మ దేవుడు అట్లా. ఓకేనా? కాల స్వరూపము లోపల లక్షణాలండి భగవంతుడిది. 3 లక్షణాలు. ఈ 3 లక్షణాలు ఒకే తత్వాన్ని చూపిస్తున్నాయి. అది కాలతత్వము. శ్రీనివాసు, వెంకటేశ్వర స్వామి, బాలాజీ ఈ 3 ఏం తత్వాన్ని చూపిస్తున్నాయి? తిరుపతిలో ఉన్నటువంటి దేవుడి యొక్క లక్షణాలు, వెంకటేశ్వర స్వామి లక్షణాలు చూపిస్తున్నాయి. అంతే. ఇది కూడా టైం అనేటటువంటిది ఒక దేవుడు అని అనుకుంటే ఆ టైం అనే దేవుడికి కాలము, ఋతువు, సంవత్సరము అని 3 పేర్లతోటి సూచిస్తున్నారు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఇందులోపల ఒకటేమో కాలతత్వం అని చెప్పుకున్నాం, రెండోదేమో ధర్మతత్వం గురించి చెప్తున్నాం. ధర్మము అంటే ఏంటి? ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా తన క్యాపబిలిటీ వల్ల నడిపించేటటువంటి వాడు. మనం నిన్న చెప్పుకున్నాం, ఇలా తిరుగుతూ ఉంటుంది, ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది అని. ఎవరు తిప్పుతున్నారు? సుదర్శన చక్రం ఎలా అయితే తిరుగుతుందో అలా తిప్పుతున్నాడు. గొప్ప దర్శనము, మోక్షాన్ని ఇచ్చేవాడు. అంటే ధర్మం ద్వారా మనం మోక్షాన్ని చేరుకుంటాం. అంతేనా? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మం ద్వారా మనము మోక్షాన్ని చేరుకుంటాము. ఓకేనా? సో కాబట్టి అది ధర్మతత్వం. సుదర్శన చక్రం తిరుగుతోంది. దక్షత అంటే తన క్యాపబిలిటీ, అది కూడా ధర్మంనే చూపిస్తుంది. ఆయన కనుక దక్షత లేకపోతే ఈ ధర్మాన్ని ప్రపంచంలో ఎవరూ పాటించరు. విశ్వ దక్షిణ, ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఆయనే క్యాపబుల్. కాబట్టి ఇంకెవరైనా మనకు కనిపించిన వాళ్ళు ఉండే క్యాపబుల్ పర్సన్, అబ్బా మనకు సముద్రుడు బాగా క్యాపబుల్ పర్సన్ అండి అంటే ఒక్క నిమిషం, సముద్రుడి కంటే కూడా క్యాపబుల్ పర్సన్ సముద్రాన్ని సృష్టించినటువంటి ఆయన విశ్వ దక్షిణుడు. ఇంకొకటి అంటాడు అగ్ని బాగా క్యాపబుల్ పర్సన్ అంటే కరెక్ట్, అగ్ని క్యాపబుల్ పర్సనే, కానీ అగ్నిని సృష్టించినటువంటి ఆ విశ్వ దక్షిణుడిని చూడు అని చెప్పేసి అన్నాం. కాబట్టి దక్షిణ, సుదర్శన ఇవన్నీ కూడా ఈ ప్రకృతి యొక్క
నియమాన్ని ఎవరైతే బాగా గట్టిగా నడిపిస్తున్నారో ఆయనను చూపిస్తున్నాయి. సుదర్శన చక్రాన్ని తిప్పుతున్నాడు అంతే. ధర్మం లేదంటే వేసేస్తాడు, చక్రాన్ని వేసేస్తాడు. అధర్మాన్ని సుదర్శనంతో ఖండించడము అంటే ఏంటంటే ధర్మమును నిలబెట్టడమే సుదర్శనము. ఆ ధర్మం ద్వారా మనకు మోక్షం వస్తుంది. ధర్మమును నిలబెట్టడమే సుదర్శనము. ధర్మము లే చోట ఏం చేశాడు? చక్ర తిప్పేస్తాడు జనాలి. అంత దక్షత కలిగినటువంటి వాడు. ఆయన కంటే దక్షిణ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టాలి అంటే దక్షత తప్పనిసరి. ఉదాహరణకి చాలా మంది పార్లమెంట్ మీద అటాక్ చేశారు. పోలీసులకు కనుక దక్షత లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు పార్లమెంట్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పోలీసుల లోపల దక్షత కావాలి. అదే విధంగా ఈ ప్రపంచం మొత్తము కూడా అల్లకల్లోలంగా కాకుండా ఉండాలి అంటే ఒక ప్రపంచాన్నంతా కూడా ఒక వ్యక్తి ఎవరైతే ధర్మాన్ని నియంత్రించాలో ఆయన కరెక్ట్ గా నియంత్రించినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా వాటి పనులను అవి చేసుకోగలుగుతాయి. ఇది రెండవది. మొదటిదేమో కాలతత్వం తెలుసుకున్నాము, ఇదేమో ధర్మతత్వం తెలుసుకున్నాము. మూడవది ఏంటంటే మోక్షతత్వం. ఇందులోపల అన్ని ఉన్నాయి మనకు. మోక్షం ఏది? పరమేష్టి అనుకున్నాం. పరమేష్టి అంటే మోక్షం అనుకున్నాం. పరిగ్రహ అన్నాం, ఉగ్రహ అన్నాం. ఇంకోటి ఏదో వచ్చింది చెప్పండి ఒకసారి, మొత్తం శ్లోకం చదవండి. సుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో దక్షిణ. విశ్రామ అన్న కూడా మోక్షమే. విశ్రామము, పరమేష్ఠి, పరిగ్రహము, ఉగ్రము ఇవన్నీ మోక్షాన్ని తెలియజేసేవి. ఇప్పుడు ఈ శ్లోకం లోపల మోక్షాన్ని తెలియజేసేవి ఒక 3-4 ఉన్నాయి. ధర్మాన్ని తెలియజేసేవి సుదర్శన రూపంలోను, దక్షత రూపంలోను, విశ్వదక్ష రూపంలోను ధర్మాన్ని కాపాడదాన్ని చూసాం. కాల రూపం లోపలేమో ఋతువుని చూసాము, ఋతువు, కాలహ, ఈ మూడింటిని చూసాం. సో ఇందులోపలే కాల స్వరూపాన్ని చూసాము, ధర్మ స్వరూపాన్ని చూసాము, మోక్ష స్వరూపాన్ని కూడా చూపించినటువంటి శ్లోకం ఇది. రేపు ఫ్యూచర్ లో ఎప్పుడైనా గనక మనము విష్ణు సహస్రనామం క్విజ్ పెట్టుకుంటే అతి త్వరలో ఉందనుకుంటా. ఆదిత్య హృదయం తర్వాత విష్ణు సహస్రనామం క్విజే వస్తుంది. ఈ శ్లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను. అందుకే గత వారం ఈ వారం 2 వారాలుగా చెప్పుకుంటున్నాము. కాలము ఆయననే, ఋతువులు ఆయననే, జీవిత చక్రాన్ని నడిపించేది ఆయననే, ఈ ఋతమును నడిపించేటటువంటిది ఆయనే. ఆఖరికి నేను చేరబోయేటటువంటి లక్ష్యము కూడా ఈ భగవంతుడే. అద్భుతంగా లేదు రహస్యం? చాలా అద్భుతమైనటువంటిది. ఋతుము, కాలము, సుదర్శనం ఇదంతా మన జీవిత ప్రయాణం. మనం ఏంటంటే ఈ ఋతువు, కాలము, తర్వాత ఈ సంవత్సరము ఇవంతా మన జీవన విధానం. లైఫ్ లో ఎలా నడుస్తున్నాం ఏంటి అనేది. చివరికి ఏం చేస్తాము? విశ్రామ, అది మన జీవిత గమ్యం. సో మనకు జీవితం అంతా నడిపిస్తున్నాడు, చివరికి మనం తీసుకెళ్లి రెస్ట్ గా కూడా కూర్చోబెడుతున్నాడు. ఋతుహు, కాలహ, సంవత్సర అనుకుంటూ మనని ప్రయాణం చేయిస్తున్నాడు. విశ్రామ అని చెప్పేసి మనని తన లోపల విశ్రాంతి తీసుకోవడానికి మనకు గమ్యం కూడా ఇస్తున్నాడు. కాలము నుంచి కాలమునకు అతీతం వరకు మన ప్రయాణాన్ని చేయిస్తున్నటువంటి వాడు భగవంతుడు. అంటే తప్ప కరెక్టా? కాలము అంటే ఋతువు, కాలము, సంవత్సరము ఈ మూడింటితో ప్రారంభించినటువంటి భగవంతుడు మన విశ్రామ అనేటటువంటి ప్రదేశానికి తీసుకెళ్లాడు. అది కాలానికి అతీతం. ఇక విశ్రామ అంటే మోక్షం వచ్చింది. మోక్షం వచ్చింది అంటే మనకి ఇక కాలంతో మనకు పని ఉండదు. నిరంతరము ఆనందంతో ఉంటాం అన్నమాట. కాలము నుంచి కాలాతీత స్థితికి తీసుకెళ్లినటువంటి మహోన్నతమైనటువంటి శ్లోకం ఇది. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఏ చిన్న మాట అర్థం కాకపోయినా అడగండి. ఇంకా వచ్చే వారం కూడా చెప్పుకుంటాం. ఇది ఇంకొక 15 గంట 20 నిమిషాలు ఉంటుంది. కానీ 10 అయిపోయిందని ఇంకా ఆపేశాను. సార్ కాలం నుంచి కాలాతీత సంవత్సరంతో మొదలు పెట్టిన పరమాత్మ అది ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ ఇప్పుడు మీకు ఇందులో కాల స్వరూపంగా చూసామా లేదా భగవంతుడిని చెప్పండి. కాలం అంటే ఇప్పుడు మనం అందరము కూడా భగవంతుడి యొక్క వీఆర్ లిమిటెడ్ బై టైం నౌ. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ 10 అయ్యి ఆపేయాలి అనుకున్నాం. దాన్ని ఏమంటారంటే కాలము అంటాము, ఋతువు అంటాము, దాన్ని సంవత్సరము అంటాము. మోక్షం వచ్చిన తర్వాత ఇలా టైం తోటి వీఆర్ నెవర్ గోయింగ్ టు బి రిస్ట్రిక్టెడ్, నెవర్ గోయింగ్ టు బి ప్రొహిబిటెడ్, నెవర్ గోయింగ్ టు బి స్టాప్డ్. దాని గురించి అసలు మనకు సంబంధమే లేదు. ఇక మనకు
సమయంతో సంబంధం లేదు విశ్రామ స్థితి. అంటే ముందు కాల స్థితిలోంచి కాలాతీత స్థితికి మనల్ని తీసుకెళ్లేవాడు భగవంతుడు. క్లియర్? వన్స్ వి అటైన్ మోక్ష టైం విల్ నాట్ బి ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటారు, అంతేనా? అంతే కదా, మీరు చెప్పండి. మోక్షం వచ్చాక కూడా మీరు టైం చూసుకుంటూ ఉంటారా ఇంకా? అంటే ఇప్పుడు అలా వర్డ్ చేసుకోవచ్చు అంటే అప్పుడు భగవంతుడితో మమేకమై ఉంటాం సార్. ఆ వర్డింగ్ కరెక్టేనా సార్ అని అడుగుతున్నాను. అలా రాసుకున్నాను, కరెక్టేనా? రాసుకోండి. బేసికల్ గా ఏంటంటే మోక్షము అనేటట్టు మోక్షము రాని వాళ్ళకే కాలంతో, ఇప్పుడు మన లాంటి వాళ్ళందరికీ కూడా మనకు మోక్షం రాలేదు కాబట్టి టైం అండ్ స్పేస్ తోటి మనకు సంబంధం ఉంది. ఒకసారి మోక్షం వచ్చిన తర్వాత ఇక మనకు సంబంధం ఉండదు. ఎందుకంటే మోక్షమే మన అంతిమ లక్ష్యం. కాబట్టి ఈ సమయంలో తిరుగుతూ చివరికి మోక్షాన్ని తెచ్చుకుంటాం. ఈ సమయంలో తిరుగుతున్నప్పుడు ఏం చేస్తాము? ధర్మము, అర్థము, కామము ఇవన్నీ నేర్చుకుంటాం. దీన్ని జీవన విధానము అంటారు. చివరిగా మోక్షము జీవిత లక్ష్యము. జీవన విధానము జీవిత లక్ష్యము, జీవన విధానము జీవిత లక్ష్యము. అదే విశ్రామ. అమోక్షమే విశ్రామ. అమోక్షమే విశ్రామ. క్లియర్? పరమేష్టి, పరిగ్రహ, విశ్రామ, ఉగ్రహ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క మోక్ష స్వరూపాన్ని తెలియజేస్తాయి. అంటే ఈ శ్లోకంలో ఏంటంటే 3 కేటగిరీస్ లోపల భగవంతుడిని చూపిస్తున్నాడు. ఒకటి కాలస్వరూపుడుగా 3 పేర్లను చూపించాడు, ఋతువు, కాలహ, సంవత్సర అనేది. ఇంకోటేమో ధర్మము, ధర్మాన్ని నిలబెట్టే వ్యక్తి, సుదర్శనం చక్రం తీసేస్తాడు, దక్ష క్యాపబుల్ పర్సన్ గా, విశ్వదక్షిణ విశ్వం మొత్తానికి కూడా క్యాపబుల్ పర్సన్ ఆయన, విశ్వానికి అన్ని ఇచ్చేటటువంటిది కూడా ఆయన. అటువంటి ఈ ధర్మాన్ని నిలబెట్టే వ్యక్తిగా చూసాం. మూడోది ఏంటంటే మోక్షం కూడా ఇచ్చే వ్యక్తిగా చూసాం. పరమేష్టి, పరిగ్రహ, ఉగ్రహ, విశ్రామ ఇలాగా భగవంతుడి యొక్క అనేక రూపాలని ఇందులోపల ఈ శ్లోకం లోపల చూడడం మొదలైంది. సో నువ్వే టైమ్లెస్ సిచ్యువేషన్, నువ్వే ఋతువు, నువ్వే నన్ను ఋతువులు అవసరం లేనటువంటి స్థానానికి తీసుకెళ్తావు. నువ్వే కదలికవు, నువ్వే కదలిక లేనటువంటి స్టేజ్కి తీసుకెళ్తావు. నాలో కదలిక ఉందా? ఉంది. నా లోపల కదలిక లేనటువంటిది ఉందా? ఉంది. నేనే చరము, నేనే అచరము, నేనే శరీరము, నేనే శరీరాన్ని ధరించాను. నేను ఆ శరీరం కూడా భగవంతుడిదే. ఎందుకంటే భగవంతుడు పుట్టించినటువంటి పంచభూతాలలోంచే వచ్చింది. కాబట్టి నేనే క్షేత్రము, అందులో ఉండేటటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో సర్వత్రా వ్యాపించిన ఆత్మస్వరూపము, ఆ క్షేత్రజ్ఞుడు కూడా నేనే క్షేత్రము, నేనే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞ యోగము. ఇదే కదా అర్జునుడికి అప్పుడు డౌట్ వస్తుంది, మరి క్షేత్రము నువ్వే అయ్యావు, క్షేత్రజ్ఞుడు కూడా నువ్వే అయ్యావు, మరి ఎందుకు మా కర్మలు ఒక్కొక్కడివి ఒక్కొక్క రకంగా కాలిపోతున్నాయి? క్షేత్రము క్షేత్రజ్ఞుడు నువ్వే అయినప్పుడు ఎందుకు మా కర్మలు ఇలా వేరుగా ఉన్నాయి అని అడుగుతాడు. అప్పుడు 14వ అధ్యాయం మొట్టమొదటిసారి చెప్తాడు సాత్విక, రాజసిక, తామసిక గుణాలే కారణము అని. భగవద్గీత బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ యాత్రకు వచ్చే వాళ్ళకి పిండించేస్తారు. మొత్తం 3 గంటలు 4 గంటలు ఉంటుంది ప్రతిరోజు ప్రవచనం. పిండేస్తాం. 4 రోజుల లోపల ఓ రోజు మొత్తం భక్తి యోగం, ఓ రోజు మొత్తం రాజయోగం, ఓ రోజు మొత్తం జ్ఞాన యోగం, ఓ రోజు మొత్తము ఇంకోటి ఏముంది, కర్మయోగం చెప్పామా? కర్మ, రాజ, జ్ఞానం, జ్ఞానము జ్ఞానము. ఆ 4ంటిని పిండేద్దాం. సో ఈ విధంగా మొత్తం భగవద్గీతను అర్థం చేసుకుంటే అన్ని మనకు మిగతావన్నీ కూడా ఇంకా బాగా అర్థం అవడానికి అవకాశం ఉంది. అర్థం చేసుకుంటూనే ఉండాలి. ద మోర్ యూ అండర్స్టాండ్ ద బెటర్ ఇట్ విల్ బి. కదా సార్ శ్లోకం అదే ఇప్పుడు మనం విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య బాప్రభు. విశ్వం అంతా ఆయనే నిండి ఉన్నారు. అవును, కరెక్ట్. చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఇప్పుడు మనం అలా రిలేట్ చేసుకుంటే కనుక కాలహ అని కాల కలయితామహం అని విభూతి యోగంలో చెప్పి నెక్స్ట్ విశ్వరూప సందర్శన యోగంలోనే అతను కాలాతీతుడని భూత భవిష్యత్తు వర్తమానాలని అర్జునుడికి చూపించాడు. అది అక్కడ రిలేట్ చేసుకోవచ్చు. అలాగే ధర్మం గురించి అయితే కనుక ఎప్పుడు ధర్మం గురించి అయితే యథాయథాహి ధర్మస్య అన్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి ఈయన దీంట్లోకి వచ్చారు. అది కూడా ఈ శ్లోకంలోనే కాలం ధర్మం కూడా అక్కడ కూడా ఋతువుల గురించి అన్ని గురించి చెప్పారు ఆయన. మరి మోక్షం ఎస్ సార్,
ఎస్ సార్. నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను. ప్లస్ వీళ్ళందరినీ సంహరించు. నేను నీ చుట్టూ నేను ఆల్రెడీ నువ్వు నిమిత్త మాత్రుడివి. నేను వాళ్ళందరినీ సంహరించాను అన్నప్పుడు మనం ఆ పరిగ్రహ అంటే నీ చుట్టూ ఉండి భగవంతుడు నీ నీ చుట్టూ ఉండి భగవంతుడు నీ చుట్టూ ఉండి రక్షిస్తాడు అనే విషయాన్ని కూడా అక్కడ మనం ఆపాదించుకోవచ్చు కదా సార్. ఆపాదించుకోవచ్చు. అండ్ ఇంకొక విషయము, అక్కడ కాల స్వరూపం భగవంతుడు నేను కాలుడను అంటాడు. ఈయన అడుగుతాడు ఎవరు నువ్వు అంటాడు. నాకు భయం వేస్తుంది ఎవరు నువ్వు అని. అంటే నేను కాలుడను, మహాకాలుడను, నేను క్షయం చేసి గాని వదలను అంటాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే భగవద్గీత యొక్క డీప్ అండర్స్టాండింగ్ కావాలి అంటే ఈ మిగతావన్నీ కూడా మనం తెలుసుకుంటే భగవద్గీత ఇంకా బాగా అర్థమవుతుంది. భగవద్గీత ఇంకా బాగా అర్థమైందంటే మిగతా వాటిని బాగా చెప్పుకోగలం. సో దెర్ ఇస్ ఎ మ్యూచువల్ రిలేషన్షిప్ అమాంగ్ ఆల్ దీస్ బుక్స్ అన్నమాట. సో అది నేను అనేది. సో చాలా చక్కగా మనం ఎన్నో అన్వయించుకోవచ్చు. అది కాక ఇంకొకటి ఏంటి, పురుషోత్తముడుగా మారడము, మమైవాంశో జీవలోకే అనేది అయితే ఉందో అది మనకు మోక్షంగా చెప్పుకుంటాం మనం. అది నువ్వు ఎవరో కాదు, నువ్వు నా స్వరూపమే, నీకు ప్రకృతి లక్షణాలు అని చెప్పి. ఓకే, అది అర్థం కాలేదు నాకు. అది మోక్షం గురించి అడుగుదామని అడిగాను సార్. మోక్షం గురించి ఏది అనుకోవాలో అర్థం కాలేదు. ఓకే సార్, అర్థమైంది. చాలా ఉన్నాయి. అందరి గమ్యాన్ని నేనే అర్జున అంటాడు. అన్ని విభూతులు నాలోనే ఉన్నాయి. నేను భూతి, ఆయన విభూతి యోగంలో ఏమంటాడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి నేనే అని చెప్పేసి అంటాడు కదా. అన్ని కూడా నాలోకే వస్తాయి. జ్ఞానం తెలుసుకున్న మరుక్షణము నువ్వు నా వేదవిద్ వేదైవ భవతి అని అంటాడు కదా. సో ఎవరైతే తెలుసుకుంటాడో వాడే ఇంకా జ్ఞానం అయిపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మ వాడు వాడే మోక్షాన్ని పొందుతాడు. మోక్షం చాలా రకాల అన్వయాలు మనకు తెలిసిన గ్రంథాలలో అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా మంచి శ్లోకం తెలుసుకున్నాం. వచ్చే వారం ఇంకొక 20-25 నిమిషాలు పడుతుంది. నేను ఇంకా కొన్ని పాయింట్లు చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు ఇంకా విశ్వదక్షిణ గురించి కొద్దిగా మాట్లాడాలి. తర్వాత మళ్ళీ పరిగ్రహ గురించి కొన్ని పాయింట్లు కొత్తవి చెప్పాలి వచ్చే వారం. నాకు తెలుసు ఒక్కొక్క శ్లోకం ఈ మధ్య 2 వారాలు 3 వారాలు అవుతుంది, కానీ మరి తప్పదు. ఎట్లా అంటే మరి మొత్తం అర్థం కావాలి కదా. డైరెక్ట్ గా టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోవడమా నాకు ఇష్టం లేదు. ఇంత స్లోగా చెప్పినా కూడా ఇంకా కూడా డౌట్స్ వస్తాయి. ఎస్ఆర్ లో చెప్పండి, ఇంత స్లోగా చెప్తేనే డౌట్స్ వస్తే ఇక నేను ఫాస్ట్ గా చెప్తే ఏమైతుందో ఆలోచించండి ఒకసారి. లాస్ట్ వీక్ చెప్పిన దానిలో కూడా చాలా నోట్స్ రాసుకున్నాం సార్. లాస్ట్ వీక్ కూడా ఇదే చెప్పాను నేను. లాస్ట్ వీక్ కూడా ఇదే చెప్పాను. ఎంత అదే అంటాను. ఇంకా మళ్ళీ వచ్చే వారం కూడా 20 to 25 minutes చెప్తా చూడండి మళ్ళీ ఇదే. ఎందుకంటే నా దగ్గర ఇంకా పాయింట్లు ఉన్నాయి మంచి మంచివి, వదలకూడదని. నాకేంటంటే ఏ శ్లోకం తెలుసుకున్నాం అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, తత్వాన్ని అర్థం చేసుకున్నావా లేదా. తత్వాన్ని అర్థం కారు నడిపేయడానికి మనకు తెలుసు ఎక్కడ యాక్సిలేటర్ ఉందో, ఎక్కడ బ్రేక్ ఉందో, ఎక్కడ క్లచ్ ఉందో. అభ్యాసం చేస్తుంటే ఫటక్ మనకు రోజు తిరుగుతుంది. అరే బ్యూటిఫుల్ గా డ్రైవ్ చేస్తున్నాను వెళ్ళిపోతాం. అది ఆలోచన క్రియేట్ చేయడం కోసమే ఇన్ని ఉదాహరణలు, ఇన్ని రకాల ఇవి చెప్పడం. ఒకే విషయాన్ని 100 ఉదాహరణల ద్వారా చెప్పడం ద్వారా ఆ విషయం ఏదో ఒక రోజు క్లిక్ అని ఇలా 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 చిన్న ఒక మెరుపు మెరుస్తుంది, అయిపోయింది. ఇంకా తర్వాత ప్రపంచం అంతా కూడా మీరు ఎంత నవ్వుతూ వెళ్ళిపోవచ్చు తెలుసా. దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ బాధ మిమ్మల్ని బాధించదు, మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటారు. సో అది సంగతి. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా ఆ భగవంతుడికి దగ్గరవ్వాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 8:30 ఒకసారి టైం జాగ్రత్తగా వినండి. సార్ మళ్ళీ మాకు తెలియదు సార్ అనకండి. 8:30 అంటే ఒక 10 నిమిషాల ముందే జాయిన్ అవ్వండి. 8:20 కల్లా జాయిన్ అవ్వండి. రేపు యక్ష ప్రశ్నలు మెగా క్విజ్ ఉంటుంది. ఈసారి తత్వ రూపంలో చెప్పాలి. ఇది లౌకిక తత్వము, పారలౌకిక తత్వం కొంత చెప్తే నేనేం అనుకోను, కానీ లౌకిక తత్వాన్ని మిక్స్ చేస్తూ చెప్పండి. నేను ఇచ్చిన 90 ప్రశ్నల జవాబులు తెలుసుకున్నట్లయితే ఈ ఫిల్ ద బ్లాంక్స్ ఏవైతే ఇచ్చానో నేను 50 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ ఇచ్చాను, వాటిని మీరు మీ సొంత వాక్యాలలో చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది. అందరూ కూడా సాధన ద్వారా భగవంతుని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 8:30. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ.
జై సార్ శ్రీకృష్ణ సార్. ఉపనిషత్తులు అది 30 నుంచి 40 వరకు ఉపనిషత్తులు ఒక 3-4 ఉన్నాయి సార్. తర్వాత భగవద్గీతకు 10 సంబంధించి క్వశ్చన్లు ఉన్నాయి ఉన్నాయండి సార్. ఉపనిషత్తులవి 10 ఉన్నాయి. ఉపనిషత్తులు వదిలేయండి, ఉపనిషత్తుల ప్రశ్నలు వదిలేయండి పోనీ. అంటే ఇప్పుడు ఓకేనా? భగవద్గీత ఉపనిషత్తులు 12వ అధ్యాయము, భగవద్గీత 16 భగవద్గీత ఉంచండి, ఉపనిషత్తుల గురించి వచ్చినవి వదిలేసేయండి. ఓకే సార్. ఎందుకంటే అందులో నేను చెప్పండి కఠోపనిషత్తు అవి కూడా కొన్ని పెట్టినట్టున్నాను. నా ప్లాన్ ఏముండే అంటే ఈ యక్ష ప్రశ్నలు చెప్పే లోపల 2-3 ఉపనిషత్తుల ఓవర్ వ్యూ ఇద్దాం అనుకున్నాను. ఇంకా నాకు టైం లేదు, ఓపిక లేదు, చెప్పలేకపోయాను. అవి ఉపనిషత్తుల ప్రశ్నలు తీసేసేయండి, సరేనా? 34 నుంచి 38 దాకా మళ్ళీ భగవద్గీతకు సంబంధించి ఉంటాయి సార్. అవి భగవద్గీత ఉంచండి. మిగతా భగవద్గీతదే కాదు, 1-2 చోట్ల మీకు విష్ణు సహస్రనామం కూడా కలిపి చెప్పొచ్చు మీరు. అలాంటివి కూడా కొన్ని ప్రశ్నలు పెట్టాను, సో చూసుకోండి. మీరు ఎంత బాగా చెప్పగలిగితే అంత మంచి ఇది ఉంటుంది, అందరికీ కూడా వినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, సరేనా? మరి జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.